ప్రభు పేరిట వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను. ఆయన ఒక స్త్రీ ఇంటి నుండి బయటకు వచ్చి కొద్దిసేపు ఇలాగా సమయాన్ని దేవుని కొరకు వెచ్చించాలంటే చిన్న విషయం కాదు. ఎందుకంటే స్త్రీలు హోమ్ మినిస్టర్స్ కదండి. మనకి జీతం ఉండదు, కానీ ఇంట్లో ఎక్కువ పనిచేసేది ఎవరంటే ఇంటి ఇల్లాలే, ఇంటిలో స్త్రీయే. కానీ మరి మీరందరూ కూడా మీ బిజీ స్కెడ్యూల్లో ఇంటి పనులు, వంట పనులు, మరి బాధ్యతలన్నీ కూడా ముగించుకొని దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో ఈ చక్కని స్త్రీల సదస్సులో దేవుని మాటలు వినడానికి వచ్చిన మీ అందరినీ ప్రభు పేరిట నేను అభినందిస్తూ ఉన్నాను. బైబిల్ గ్రంథాలు ఒక్కసారి పైకెత్తి చిన్న పల్లవి పాడుకొని దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. డి మైనర్. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా. నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, సజీవుడా, మా కొరకు మరణాన్ని జయించి తిరిగి లేచిన మృత్యుంజయుడా, మా మధ్యలో ఆత్మరూపిగా ఉన్న మా దేవానికి స్తోత్రము. ఇక్కడున్న మా ఒక్కొక్కరిని ప్రేమించి నీలో మేము బలపడాలని, ఎదగాలని, మా కుటుంబాలను కట్టుకోవాలని ప్రభా, ఈ చక్కని స్త్రీల సదస్సును మీరు ఏర్పాటు చేసినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం. ఇప్పటి వరకు చేయబడిన స్తుతి ఆరాధన ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకు వందనాలు. తిరిగి నీ గ్రంథం వద్దకు మేము వచ్చాం ప్రభా. నీ మాటలు విలువైనవి, నీ మాటలు మా జీవితాలను కట్టేవి, నీ మాటలు మమ్మల్ని బలపరిచేవి, నూతన పరిచేవి, స్థిరపరిచేవి, మా లోటుపాట్లు మాకు చూపించి మమ్మల్ని సరిచేసేవి, నీకు దగ్గరగా మమ్మల్ని చేర్చేవి. అట్టి నీ జీవపు వాక్కులు ఈ ఉదయకాల సమయంలో మా మధ్యలో మీరు అనుగ్రహించండి. పరిశుద్ధాత్మదేవ, నన్ను సంపూర్ణంగా మీ సిలువ చాటున యేసయ్య మీరు మరుగుపరుచుకొని నీ ఆత్మ ద్వారా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరితో మాట్లాడండి. ప్రతి హృదయాన్ని నీ వాక్యము ద్వారా వెలిగించి నీ చిత్తంలో, నీ కృపలో స్థిరపరచుమని, నీ ఆత్మకు, నీ వాక్యమునకు అధిక స్వాతంత్రం ఉండినట్లుగా సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. అమెరికా దేశంలో రీసెంట్గా ఎలక్షన్స్ జరిగాయి. వార్తలు మీరు ఫాలో అవుతున్నట్లయితే డొనాల్డ్ ట్రంప్ అనే ఆయనను మరి ఒకసారి ప్రెసిడెంట్గా అమెరికా దేశంలోని ప్రజలు ఎంపిక చేసుకున్నారు. ఆయన మరి జో బైడెన్ గారి కంటే ముందు అమెరికన్ ప్రెసిడెంట్గా ఉన్నారు. తిరిగి రెండోసారి ఆయన అధికారంలోకి వచ్చారు. అయితే ఎలక్షన్స్ జరగకముందు ఎలక్షన్ క్యాంపెయినింగ్ అనేది జరుగుతూ ఉంటుంది కదా. సో డొనాల్డ్ ట్రంప్ గారు కూడా పెన్సిల్వేనియా అనే ప్రాంతంలో ఎలక్షన్ క్యాంపెయినింగ్ నిమిత్తం ఆయన వెళ్ళి తన అధికారంలోకి వస్తే, తనకు ఓటేస్తే అమెరికా దేశాన్ని ఎలా బాగు చేస్తారు, అమెరికా దేశానికి ఆయన నాయకత్వంలో ఎలాంటి మేలు కలుగుతుందో ఆయన ఒక ఎలక్షన్ క్యాంపెయినింగ్ ప్రోగ్రాంలో ఉంటుండగా ఒక 20 సంవత్సరాల యవ్వనస్తుడు, థామస్ అనే యవ్వనస్తుడు గన్ పట్టుకొని మరి ప్రెసిడెంట్ కొరకు పోటీ చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ గారిపై సడన్గా కాల్పులు జరపడం ప్రారంభించారు. కానీ దేవుడు ట్రంప్ గారికి మరి అద్భుతంగా దేవుడు కాపాడి ఆయన సడన్గా ఆయన యాంగిల్ మార్చుకున్నారు. బుల్లెట్స్ వస్తూ ఉండగా ఆయన కుడి చెవి, మరి చెవిలో నుండి ఇలాగా బుల్లెట్ దూసుకొని వెళ్ళడం, వెంటనే రక్తం చిమ్మడం. ఆ సందర్భంలో ఆయన దగ్గరున్న సీక్రెట్ సర్వీస్, ఆయన దగ్గరున్న కొంతమంది సీక్రెట్ పోలీసుల్లో షాన్ కరన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్గా పోటీ చేస్తున్న ట్రంప్ గారిని ఆయన ప్రాణాన్ని కూడా రిస్క్ చేసుకొని ఆ బుల్లెట్ల వర్షం కురుస్తూ ఉండగా అతన్ని కాపాడిన తర్వాత ట్రంప్ గారు హాస్పిటల్కి వెంటనే ఆయన ఎమర్జెన్సీలో హాస్పిటల్ తీసుకువెళ్ళడం జరిగింది. ఆ చెవికి అయిన గాయం అంతా మానింది. తిరిగి మనకు తెలుసు, ఆయనకు అమెరికా దేశాన్ని పరిపాలించే గొప్ప అవకాశాన్ని దేవాది దేవుడు ట్రంప్ గారికి ఇచ్చారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ట్రంప్ గారు తనకు మేలు చేసిన ఆ షాన్ కరన్ అనే వ్యక్తిని గుర్తు చేసుకొని
ఇప్పుడు నేను అధికారంలోకి వచ్చాను కాబట్టి, నా ప్రాణాన్ని నువ్వు కాపాడావు కాబట్టి నేను ఒట్టిగా విడిచిపెట్టనయ్యా, నీకు నేను గొప్ప ప్రతిఫలం ఇస్తానని అతని సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీలో ఒక హెడ్గా అతనికి ప్రమోషన్ ఇచ్చి చాలా ఉన్నతమైన స్థానానికి ఆ షాన్ కరన్ అనే వ్యక్తిని మరి ట్రంప్ గారు హెచ్చించారు. ఒక అధికారంలో ఉన్న వ్యక్తే అతని పక్షంగా నిలబడి అతని కొరకు మరి మేలు చేసిన వ్యక్తిని అతని అధికారంలోకి వచ్చాక అంతగా జ్ఞాపకం చేసుకొని అతనికి మేలు చేస్తే, ఉదయకాల సమయంలో నా సందేశం యొక్క అంశం ఏంటంటే, ఐ వాంట్ టు టాక్ అబౌట్ హౌ గాడ్ రివార్డ్స్, దేవుడిచ్చే ప్రతిఫలము గూర్చి ఈ ఉదయకాల సమయంలో నేను లేఖన భాగంలో నుంచి మాట్లాడాలని దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడుతున్నాను. దేవుడు ఎటువంటి వారికి ప్రతిఫలం ఇస్తాడు? దేవుని ప్రతిఫలము పొందుకోవాలంటే, దేవుని యొద్ద నుండి వచ్చే కార్యాలు పొందుకోవాలంటే ఈ లోకంలో మనం ఎలా జీవించాలో దేవుని వాక్యంలో ఉండే ఒక 3 ప్రాముఖ్యమైన అంశాలు నేను చెప్పి నా సందేశాన్ని ముగించాలని ఆశపడుతున్నాను. నాకు ఇవ్వబడిన సమయంలో దేవుని వాక్యాన్ని త్వరగా నేను చెప్పి ముందుకు వెళ్తాను. యోబు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం నుండి 11వ వచనం వరకు మార్చి చదువుకుందాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం నుండి 11వ వచనం వరకు. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడెవడును లేడు. నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించి చుండుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. యోబు అనే దైవజనుని గూర్చి దేవునికి అపవాదికి మధ్యలో జరుగుతున్న ఒక ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్, ఒక ఆసక్తికరమైన సంభాషణ మనం చూస్తున్నాం. దేవాతి దేవుడు తన భక్తుడైన, తన సేవకుడైన, తన ఎడల నమ్మకస్తుడుగా జీవించిన దైవజనుడైన యోబును గూర్చి దేవుడు ఒక మాటలో చెప్పాలంటే చాలా గర్వంగా అపవాదితో సవాలు చేస్తూ ఉన్నారు. ఏమనంటే, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించావా అపవాది? నా సేవకుడైన యోబు నన్ను ఎంత యథార్థంగా, ఎంత హృదయపూర్వకంగా వెంబడిస్తున్నాడో, అతని వంటి వారు లేరు, అంతగా నా యందు భయభక్తులు కలిగి జీవిస్తున్న వ్యక్తి అని దేవుడు తన బిడ్డను గురించి చాలా సంతోషంగా, ఆనందంగా ఈ మాటలు పలుకుతూ ఉంటే, ఇప్పుడు అపవాది దేవునికి ఇస్తున్న మరి జవాబు ఏంటంటే, యోబుని ఇంతగా ఆశీర్వదిస్తున్నావు కదా దేవా, ఆశీర్వాదాలు ఇస్తే ఎవరు మాత్రం నమ్మకంగా ఉండరు? ఆశీర్వాదాలు మెండుగా కలుగుతూ ఉంటే, కోరుకున్నవన్నీ జీవితంలో కలుగుతూ ఉంటే దేవుని పక్షంగా నమ్మకంగా ఎవరైనా బ్రతుకుతారు? యోబును ఒక్కసారి నువ్వు పరీక్షించి చూడు. యోబు జీవితంలో ఒక్కసారి శ్రమలు అనుమతించు, అప్పుడు యోబు యొక్క భక్తి విశ్వాసం ఏంటో బయటపడుతుందని అపవాది దేవునితో యోబును గురించి సవాలు చేసినట్లుగా దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం. యోబు జీవితం మనందరికీ సుపరిచితమే. యోబు భక్తుడు తన జీవితంలో భయంకరమైన శ్రమల గుండా తన జీవితంలో ప్రయాణం చేసిన గొప్ప దైవజనుడు. అయితే యోబు జీవితంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన మాట, శ్రమలు వచ్చినప్పుడు యోబు తన ధైర్యాన్ని కోల్పోలేదు, శ్రమలు వచ్చినప్పుడు యోబు తన విశ్వాసాన్ని కోల్పోలేదు, శ్రమలు వచ్చినప్పుడు యోబు దేవుని విడిచిపెట్టలేదు. యోబు గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనంలో ఒక శ్రేష్టమైన మాట ఉంటుంది చూడండి. యోబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? యోబు యొక్క స్నేహితుడైన ఎలీఫజు యోబుతో పలుకుతున్న మాట ఏంటంటే, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నువ్వు ఇంతకాలం చేసిన భక్తి, నువ్వు ఇంతకాలం చేసిన ప్రార్థనలు నీ శ్రమ కాలంలో, నీ సమస్యల కాలంలో ఖచ్చితంగా నీకు ధైర్యము పుట్టిస్తుంది. నిజమే, యోబు భక్తుని జీవితంలో హీ వాజ్ సో స్ట్రాంగ్, హీ వాజ్ సో ఫర్మ్ ఇన్ హిస్ ఫెయిత్. అతను విశ్వాసంలో ఎంత బలంగా ఉన్నాడో, ఎంత సడలని వాడుగా ఉన్నాడో యోబు గ్రంథం అంతా పరిశీలిస్తే మనకు చాలా అద్భుతంగా అర్థమవుతుందండి. యోబు జీవితంలో కోల్పోవలసినవన్నీ కోల్పోయాడు. ఇంకా కోల్పోవడానికి కూడా ఏం లేదండి చెప్పాలంటే, ఎందుకంటే బిడ్డలందరినీ కోల్పోయాడు.
7 కుమారులు 3 కుమార్తె. పోనీ ఒక్క బిడ్డ కోల్పోతే ఇంకొక బిడ్డ ఉన్నాడులే, ఇంకొక అమ్మాయి ఉందిలే నేను ఆనందించడానికి అని అనుకోవచ్చు. ఒక్కసారిగా ఉన్న బిడ్డలందరినీ కోల్పోయాడు. ఉన్న పశు సంపద, ఆ కాలంలో ధనము ఉండేది కాదు, కానీ ధనవంతులుగా ఆస్తిపరులుగా ఎవరిని మరి అనుకుంటూ ఉండేవారంటే, కన్సిడర్ చేస్తూ ఉండేవారంటే, ఎక్కువ మంది పనివారు, ఎక్కువ పశు సంపద ఎవరికి ఉంటుందో వారు ధనవంతులుగా కన్సిడర్ చేయబడుతూ ఉండేవారు. యోబు జీవితంలో తనకున్న ఆస్తి అంతా కోల్పోయాడు, బిడ్డలందరినీ కోల్పోయాడు, ఆఖరికి తన శరీరంలో ఉన్న ఆరోగ్యాన్ని కూడా యోబు కోల్పోయాడు. హీ హ్యాడ్ నథింగ్ టు లూజ్. ఇంకా కోల్పోవడానికి ఇంకేమీ లేదండి, అన్నీ కోల్పోయాడు. అన్నీ కోల్పోయిన సమయంలో నిజానికి మన జీవితంలో ఒక చిన్న నష్టం రాగానే చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటాం కదండి. పోయింది 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 పోయిందని పోయిన దాని గురించే బాధ, అవునా కదా? చిన్న నష్టం రాగానే, చిన్న కష్టం రాగానే ఏది కోల్పోయామో దాని గురించి బాధపడుతూ, ఏది ఉందో దాన్ని చూడలేని స్థితిలో, దేవుడు ఏమి ఇచ్చాడో దాన్ని బట్టి స్తుతించలేని స్థితిలో, దేవుడు నాకేమి ఇచ్చాడో వాటిని ఉపయోగించుకొని దేవుని కొరకు నేను ఎలా బ్రతుకుదామో అని ఆలోచించుకోలేని స్థితిలో చాలాసార్లు ఏది పోయిందో ఏది లేదో దాని గురించి బాధపడుతూ సమయాన్ని వ్యర్థపరుస్తూ నిరాశలోకి వెళ్ళిపోతూ మన దగ్గరకు వచ్చిన వాళ్ళందరినీ కూడా నిరాశలోకి ఇడ్చేస్తూ ఉంటాం కొన్నిసార్లు. కానీ యోబు జీవితంలో సమస్తాన్ని కోల్పోయిన స్థితిలో ఉన్న యోబు పలుకుతున్న మాటలు నిజంగా మనందరికీ స్ఫూర్తి. చూడండి, యోబు గ్రంథము 19వ అధ్యాయము 25వ వచనంలో ఒక మాట పలుకుతున్నాడు చూడండి. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు, నేను చనిపోయిన బిడ్డలను చూస్తూ నేను కూడా చనిపోతాను అనట్లేదు అంటున్నాడా? కొంతమంది చూడండి, చనిపోయి ఎవరైనా కోల్పోతే ఇంకా వారు లేని బ్రతుకు నాకు వద్దండి, నేను కూడా చనిపోతాను అనేవారు ఉంటారు. అలాంటి వారిని చూడడం లేదా మనం ప్రపంచంలో? ఆస్తి పోయాక ఈ దురదృష్టకరమైన స్థితిలో, ఈ దౌర్భాగ్యమైన స్థితిలో బ్రతకడం కన్నా చావే మేలు అని డబ్బును కోల్పోయిన తర్వాత, ఆస్తిపాస్తులు కోల్పోయిన తర్వాత ఆత్మహత్యలు చేసుకునేవారు లేరా ఈ ప్రపంచంలో? యోబు జీవితంలో అత్యంత ధనవంతుడుగా, అత్యంత ఐశ్వర్యవంతుడుగా, అత్యంత ఆస్తిపరుడుగా, తానున్న ఆ కాలంలో అందరి చేత పొగడబడిన, కీర్తించబడిన యోబు ఒక్కసారిగా జీరో అంటే ఇంకా ఏమీ లేదన్న స్థితికి వచ్చిన తర్వాత కోల్పోయిన వాటి గురించి బాధపడడం లేదు, కోల్పోయిన వాటి గురించి కంప్లైంట్ చేయడం లేదు. కానీ యోబు ఎవరి గురించి ఆలోచన చేస్తున్నాడు? దేని గురించి మాట్లాడుతున్నాడంటే యోబు అంటున్నాడు, నా విమోచకుడు సజీవుడు. కోల్పోయిన వాటిని, మరణించిన నా బిడ్డలను నేను జ్ఞాపకం చేసుకొని నిరాశలో నేను బ్రతకాలనుకోవడం లేదు. నా నిరీక్షణకు ఆధారము నా దేవుడే, నా దేవుడు సజీవుడే, ఆయన నిరంతరము జీవించేవాడే. సజీవుడైన నా విమోచకుని వైపు నేను చూస్తున్నాను. ఒకసారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రియమైన సహోదరి, నీ జీవితంలో ఎంత నిరాశకరమైన పరిస్థితులు వచ్చినా సజీవుడైన నీ విమోచకుడు నువ్వు చూడడం నేర్చుకో. లుక్ ఎట్ యువర్ రెడీమర్ హూ లివ్స్ ఫర్ ఎవర్. నిరంతరము జీవించే విమోచకుడైన నీ దేవుని, నా దేవుని మనం చూస్తే ఏ స్థితి వచ్చినా కూడా మనం నిరాశలో ఉండిపోమండి, తిరిగి లేస్తాము, తిరిగి ముందుకు సాగుతాము. యోబు జీవితంలో యోబు యొక్క విశ్వాసము నిజంగా నేను కూడా సవాలు చేయబడ్డాను. యోబు యొక్క విశ్వాసాన్ని చూసినప్పుడు ఆ ఒక్క మాట చూపించి ముందుకు వెళ్తాను. యోబు గ్రంథం 13వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చూడండి. యోబు గ్రంథం 13వ అధ్యాయం 15వ వచనం. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాటలు? యోబు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? యోబు భార్య అంటా ఉంది, ఇంతగా దేవుడు నిన్ను విడిచిపెట్టి, ఇంతగా దేవుడు నిన్ను పరీక్షిస్తే ఆ దేవుని ఇంకా పట్టుకొని ఉంటావయ్యా, నీవు యథార్థతను వదలకుందువా, దేవుని దూషించి మరణము కమ్ము అని యోబు భార్య వచ్చి సలహా ఇస్తుంది, తప్పుడు సలహా. అయితే యోబు పలుకుతున్న మాటలు ఏంటంటే, ఆయన నన్ను చంపేసిన, ఒకవేళ దేవుడు నాకు మరణాన్ని అనుమతించిన, నేను ఆయన కొరకు, ఎవరైనా చెప్పగలరండి ఆ మాటలు? ఒక చంటి బిడ్డను తండ్రి గాల్లోకి నా తండ్రి చేతులు నన్ను పట్టుకుంటాయి, నా తండ్రి నన్ను ఆనందపరచాలని పని చేస్తున్నాడు కానీ నన్ను గాయపరచాలనో, నన్ను నష్టపరచాలనో, నన్ను ఇబ్బంది పెట్టాలనో కాదని ఆ బిడ్డకి కొంచెం కూడా భయం కానీ ఆందోళన కానీ అవ్వదు. చక్కగానే అవుతూ ఉంటాడు ఆ చంటి బిడ్డ. యోబు అంటున్నాడు, నా దేవుని చేతిలో ఉన్నంత కాలము ఆయన నాకేం చేసినా అది నా మంచి కొరకే,
ఆయన నాకు ఏది చేసినా నేను దాన్ని సంతోషంగా స్వీకరిస్తాను, కానీ నా దేవుని మాత్రం నేను విడిచిపెట్టే పరిస్థితే లేదు. అంటే ఒక మాటలో చెప్పాలంటే మరణమైనా నన్ను దేవుని ప్రేమ నుండి ఎడబాప నేరదు. శద్రక్ మెషక్ అబేద్నెగోలను గురించి మనం ఆలోచన చేసినట్లయితే దానియేలు గ్రంథంలో అక్కడికి వెళ్ళడానికి సమయం లేదు, కానీ నెబుకద్నెజరు రాజు శద్రక్ మెషక్ అబేద్నెగోలను మీరు కనుక మొక్కకపోతే, ఇఫ్ యు డు నాట్ వర్షిప్, నేను మిమ్మల్ని మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో పడవేస్తాను అని ఒక కఠినమైన మాట పలుకుతా ఉన్నప్పుడు వారు ఒక మాట అంటారు. ఏమనంటే, మేము సేవిస్తున్న దేవుడు మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో నుండి మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ మమ్మల్ని రక్షించకపోయినా మేము అగ్నిలో కన్నా వెళ్ళడానికి సిద్ధమే, కానీ రాజా నీవు నిలవబెట్టించిన ఆ బంగారు ప్రతిమకు మాత్రం మేము మొక్కము. ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది చెప్పాలి. కళ్ళ ముందే ఉందండి అగ్నిగుండం. నెబుకద్నెజరు రాజుకు వీళ్ళు పలుకుతున్న మాటలకి కోపం ఎక్కువైపోయి ఉగ్రరూపం దాల్చి ఆ అగ్నిని ఇంకా పెంచేశాడంట. 7 times పెంచాడంట, 7 అంతలు పెంచాడంట. ఆ అగ్ని కళ్ళ ముందు కనబడుతూ ఉండగా ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నారంటే, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? ఇందాక మనం చదివాం కదా, నీవు నేను చేసే భక్తి మన జీవితంలో మనం ఎదుర్కొనే ప్రతి పరిస్థితిలో మనకు ధైర్యాన్ని ఇచ్చి నిలబెడుతుంది. కారణం ఏంటంటే మన వెనకాల మనతో మన పక్షముగా అదృశ్యుడైన దేవుడు మనతో ఉండి నడిపించేవాడు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. దేవుడు ఎవరి కొరకు కనిపెడుతున్నాడు ఈ దినానంటే, ఆయన కొరకు నిలబడే వారి కొరకు దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. గాడ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ పీపుల్ హూ విల్ స్టాండ్ ఆన్ హిస్ బిహాఫ్. ఆయన పక్షముగా నిలబడే వారి కొరకు దేవుడు కనిపెడతా ఉన్నాడు. ఆయన పక్షముగా నిలబడే వారిని ఆయన మరి రివార్డ్ చేయాలని దేవుడు కనిపెడతా ఉన్నారు. అటువంటి వారికి ఆయన ప్రతిఫలం ఇవ్వాలని దేవుడు ఎదురు చూస్తున్నారు. ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం. ఎవరైనా తీస్తే మైక్లో చదివి సహాయం చేయండి. ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయం 4వ వచనం. ఈ ప్రకారము వారు ప్రతిదినము అతనితో చెప్పుచూ వచ్చినను అతడు వారి మాట చెవిని పెట్టకపోయిన కనుక వారు మొర్దెకై యొక్క మాటలు స్థిరపడనో లేదో చూతునని దాని హామానునకు తెలిపిరి. ఏలయనగా అతడు, నేను యూదుడను గనుక ఆ పని చేయజాలనని వారితో చెప్పి ఉండెను. ఏ పని చేయజాలడు అని ఆలోచన చేస్తే, మొర్దెకై అనే యూదుడున్నాడు, ఎస్తేరు యొక్క పినతండ్రి. ఇప్పుడు వీరున్న ఆ సూషను కోట దగ్గర రాజు క్రింద మంత్రిగా ఉన్న హామాను అనే వ్యక్తి, అతను రాజు యొక్క అంతఃపురంలోకి వెళ్ళి వస్తూ ఉండగా అతనికి ఎదురుపడిన వారందరూ అతనికి సాష్టాంగ నమస్కారం చేయాలి అనేది అతని యొక్క ఎక్స్పెక్టేషన్. కానీ మొర్దెకై ఏమనుకున్నాడంటే, నేను యూదుడను, నేను జీవము కలిగిన దేవుని సేవించే వ్యక్తిని కాబట్టి ఆయనకు తప్ప నేను ఎవరికి మ్రొక్కను, ఆయనకు తప్ప నేను ఎవరి ఎదుట సాగిల పడను అనే ఒక కృత నిశ్చయాన్ని కలిగి ఉండి మొర్దెకై ఆ రాజు క్రింద మంత్రిగా ఉన్న హామానును ఎదిరిస్తూ ఒక మాట చెప్తా ఉన్నాడు. ఏమనంటే, నేను యూదుడను కనుక నేను ఆ పని చేయను. ప్రియమైన సహోదరు, ఒక ప్రశ్న నేను అడుగుతాను. నీ జీవితంలో ఏదైనా కార్యాలు చేయమని నీకు ఒత్తిడి వస్తూ ఉన్నప్పుడు, నీ బంధువుల నుండి, నీ స్నేహితుల నుండి, సమాజం నుండి, నేను దేవుని బిడ్డను కనుక, నేను రక్షణ పొందాను కనుక, నేను దేవుని వెంబడించే వ్యక్తిని కనుక, నేను దేవుని గణపరిచే వ్యక్తిని కనుక ఆ పని చెయ్యను అని ఎప్పుడైనా నువ్వు వెనక్కి తగ్గావా? ఎప్పుడైనా చెప్పావా? ఎప్పుడైనా ఆ విధంగా చేసావా? చాలాసార్లు మనం ఎదుటివారు ఏమనుకుంటారో అని కొన్నిసార్లు దేవునికి ఇష్టమైన కార్యాలు కూడా ముందుకి చేసేస్తూ వెళ్ళిపోతుంటాం. అమ్మో, మా భర్త గారు బాధపడతారేమో అండి, అత్తగారు బాధపడతారేమో అండి, ఇరుగు పొరుగు వారు వారిలాగా చేయకపోతే మళ్ళీ నన్ను వేరుగా చూస్తారేమో అండి అని కొన్నిసార్లు పియర్ ప్రెషర్తో, కొన్నిసార్లు పరిస్థితుల వలన ఒత్తిడి ఫీల్ అయిపోయి, కొన్నిసార్లు ఏవి చేయకూడదో, ఏవి మన దేవునికి ఇష్టం లేనివో అవన్నీ కూడా మనం చేసేస్తూ చాలా స్మూత్గా జీవితం సాఫీగా వెళ్ళిపోద్దిలే, ఏ ఎండకు ఆ గొడుగు పట్టేస్తే అనుకుంటూ ఉంటారు కొంతమంది. కానీ మొర్దెకై జీవితాన్ని మనం చూసినట్లయితే, నేను యూదుడను కనుక ఆ పని చెయ్యను అన్నందుకు మొర్దెకై చాలా వెల చెల్లించాల్సి వచ్చిందండి. మొర్దెకై కూడా మిగతా వారి వలె హామానుకు నమస్కరించి వంగి ఉండుంటే ఏ ఇబ్బంది వచ్చేది కాదు. ఒక మాట చెప్పమంటారా, లోకంతో రాజీ పడే వారికి ఏ సమస్యలు ఉండవు.
దేవుని కొరకు నిలబడే వారికి సమస్యలు వస్తాయి. ఒకవేళ నీ జీవితం చాలా స్మూత్గా, చాలా సాఫీగా, ఏ కష్టం లేకుండా వెళ్తుందంటే పరీక్షించుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? నువ్వు ఒకవేళ ఎప్పుడో లోకంతో రాజీ పడిపోయేవేమో, అందుకని నీకే సమస్య అంటే సాతానుగడి పార్టీలో చేరిపోయావనుకో, నీకు ఇంకే ఇబ్బంది ఉండదు. వాడు చక్కగా చల్లగా చూసుకుంటాడు కొంతకాలం దాకా. అర్థమవుతుందా? ఆ నిత్య నరకాగ్నికి వెళ్ళిన తర్వాత ఇంకప్పుడు ఎప్పటికీ కష్టాలే. కానీ నువ్వు అపవాది పార్టీలో చేరితే కొన్నిసార్లు ఈ లోక సంబంధంగా నీకు ఏ సమస్య ఉండదు, అందరు నిన్ను మెచ్చుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు కుటుంబ పరంగా కానీ సామాజికంగా కానీ నీకే సమస్య ఉండదు, పరిస్థితులన్నీ చాలా స్మూత్గా ఉంటాయి. కానీ నువ్వు నిలబడితే, దేవుని కొరకు నిలబడితే, దేవుని పక్షంగా నిలబడితే నువ్వు ఖచ్చితంగా సమస్యలు, సవాళ్ళు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు మొర్దెకై హామానుకు వంగకపోవటం చేత మొర్దెకై ప్రాణం మీదకే కాదు ముప్పు, మొర్దెకై యొక్క ప్రజలందరి మీదకి, యూదులందరి మీదకి మరి భయంకరమైన ప్రమాదం వచ్చింది. చూడండి 6వ వచనం, మొర్దెకై ప్రాణము మాత్రము తీయుట స్వల్ప కార్యమని ఎంచి మొర్దెకై యొక్క జనులు ఎవరైనది తెలుసుకొని అహష్వరోషి యొక్క రాజ్యమంతట నుండి మొర్దెకై స్వజనులకు యూదులనందరినీ సంహరించుటకు ఆలోచించెను. ఎవరది అంటే దుష్టుడైన హామాను పగబట్టాడండి. ఎవరి మీద పగబట్టాడు? మొర్దెకై మీద పగబట్టాడు. మొర్దెకై యొక్క జనులందరి మీద పగబట్టాడు. ఇప్పుడు మొర్దెకై తన జీవితంలో, నేను రాజీ పడిపోతే నాకు ఏ ప్రాబ్లం ఉండదు, నా ప్రజలకు కూడా ఏ ప్రాబ్లం ఉండదు, కాబట్టి హామాన్ గారితో వెళ్ళి కాంప్రమైజ్ అయిపోతాను అని అనుకోలేదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని కొరకు నిలబడ్డాడంతే. చావు వచ్చినా పర్వాలేదు, మరణం వచ్చినా పర్వాలేదు, మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. కానీ ఆయన కొరకే మేము నిలబడతాం, ఆయన మాటను మాత్రం మేము జవదాటము. మొర్దెకై దేవుని కొరకు తీసుకున్న ఆ నిర్ణయాన్ని బట్టి మొర్దెకై మీదకే కాదు, మొర్దెకై యొక్క జనులైన యూదులందరి మీదకి మరణ శాసనము వ్రాయబడిన ఆ సమయంలో, ఐ వాంట్ టు టెల్ అ గుడ్ న్యూస్, దేవుని ప్రజలైన యూదులందరి మీదకి మరణ శాసనాన్ని కొట్టివేయడానికి, యూదులందరినీ రక్షించడానికి దేవుడు ఒక స్త్రీని వాడుకున్నాడండి. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఇక్కడున్న స్త్రీలందరము జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎస్తేరు గ్రంథాన్ని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఎందుకు ఒక పుస్తకంగా ఉంచారో తెలుసా? 1 woman stood for her nation and saved her nation. ఒక్క స్త్రీ తన ప్రజలందరి పక్షంగా నిలబడి తన ప్రజలందరినీ రక్షించుకుంది. ప్రియమైన స్త్రీ, నిన్ను దేవుడు ఇక్కడికి ఎందుకు నడిపించాడో తెలుసా? నువ్వు రక్షించాల్సిన వారు చాలామంది ఉన్నారు. నువ్వు చాలామంది పక్షముగా నువ్వు దేవుని సన్నిధిలో విజ్ఞాపన మనవి చేయాల్సిన ఆవశ్యకత ఉంది. అండ్ యూ క్యాన్ డూ ఇట్ అండ్ యూ విల్ ష్యూర్లీ డూ ఇట్. నువ్వు ఖచ్చితంగా దేవుడు నేను ఉపయోగించుకోబోతున్నాడు. అందుకే ఈ మీటింగ్కు, ఈ సదస్సుకు దేవుడిని నడిపించాడు. ఆ సందర్భంలో మొర్దెకై ఎస్తేరుకు ఒక ఉత్తరం రాసి పంపించాడండి, ఒక నోట్ రాసి పంపించాడు. ఎస్తేరు, నువ్వు అంతఃపురంలో ఉన్నావు, నిన్ను దేవుడు మరి సింహాసనం ఎక్కించాడు, రాణి స్థానానికి దేవుడు నిన్ను హెచ్చించాడు. కానీ ఆ స్థానంలో దేవుడు నిన్ను ఎందుకు పెట్టాడో తెలుసా? నువ్వు నీ ప్రజల పక్షంగా నిలబడాల్సిన సమయం వచ్చింది. ఈ సమయం కొరకే దేవుడు నిన్ను సింహాసనాన్ని ఎక్కించాడు. ప్రియమైన తల్లి, ప్రియమైన చెల్లి, ప్రియమైన అక్క, మిమ్మల్ని దేవుడు ఏ స్థానంలో పెట్టాడో ఆ స్థానంలో ఏదో నువ్వు ఎంజాయ్ చేసేసి నీ జీవితాన్ని సుఖమయంగా సాఫీగా బ్రతికేసి ఈ లోకంలో ఒక దినము మరి నీ జీవిత ప్రయాణాన్ని ముగించుకున్న తర్వాత ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాలని కాదు. దేవుడు మనకి ఆశీర్వాదాలు ఇచ్చి, ఆయన కృపలిచ్చి మనల్ని రక్షించుకొని సంఘంలో నాటి మనల్ని ఇంతవరకు నడిపించింది. నీవు చేయాల్సిన పనులు ఉన్నాయి కొన్ని దేవుని కొరకు. ఎస్తేరు జీవితంలో తన పినతండ్రి అయిన మొర్దెకై ఎస్తేరుకు ఒక ఉత్తరం రాసి పంపించి అందులో ఎస్తేరు యొక్క బాధ్యతను ఆమెకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనము. మొర్దెకై ఉత్తరం రాసి పంపించిన తర్వాత ఎస్తేరు తీసుకున్న నిర్ణయం 16వ వచనం. నీవు పోయి షూషను నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసం ఉందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరిక్తముగా ఉన్నను నేను రాజు నొద్దకు ప్రవేశించుదును. నేను నశించినా. ఎస్తేరు జీవితంలో మనం చూసినట్లయితే 3 దినాల ఉపవాస ప్రార్థన తర్వాత గొప్ప ధైర్యము ఎస్తేరుకు వచ్చేసింది. ఏంటా ధైర్యం తెలుసా? నా ప్రజల పక్షంగా నేను రాజుతో వెళ్ళి మాట్లాడతాను.
నిజానికి రాణికి రాజు వద్దకు ఎప్పుడంటే అప్పుడు వెళ్ళే యాక్సెస్ లేదండి. ఎందుకంటే రాజు పిలిస్తేనే రాణి రాజు దగ్గరకు వెళ్ళాలి. ఇప్పుడు రాజు పిలవకుండా రాణి వెళ్ళి రాజు తన దండాన్ని చూపించకపోతే రాణికి మరణ శాసనమే, ఆమె చనిపోవాల్సి వస్తుంది. అయితే ఎస్తేరు తన జీవితంలో 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి, నేను రాజు వద్దకు వెళ్తాను, మాట్లాడతాను, ఒకవేళ నేను నశించదని, రాజు ఒకవేళ దండం చూపించకపోతే నా ప్రజల కొరకు నేను మరణించడానికైనా సిద్ధమే. ఈ భక్తి నీకు ధైర్యం పుట్టించిందండి. ఎస్తేరు జీవితంలో ఆమె భక్తి ఆమెకు చాలా ధైర్యాన్ని ఇచ్చింది. ఆమె జీవితంలో దేవుని సన్నిధిలో ఆమె పెట్టిన మొర, రాజు వద్దకు వెళ్ళి ఆమె మాట్లాడినప్పుడు రాజు ఎస్తేరు యొక్క మనవి విన్నాడు. తన ప్రజలందరి మీద వ్రాయబడిన ఆ మరణ శాసనము తొలగిపోవడానికి ఎస్తేరు ఒక రాజ్యాన్ని, ఒక జనాంగాన్ని, తన ప్రజలందరినీ కాపాడగలిగింది. ఈ ఉదయకాల సమయంలో నేను చెప్పాలనుకున్న ఒక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, గాడ్ చోజ్ ఎస్తేర్ టు సేవ్ హర్ పీపుల్. దేవుడు ఎస్తేరును తన ప్రజలను రక్షించడానికి దేవుడు ఎన్నుకున్నాడు, సింహాసనము ఎక్కించాడు. ప్రియమైన స్త్రీ, నీవు రక్షించవలసిన వారు ఉన్నారు. నీ కుటుంబ రక్షణ కొరకైన బాధ్యత దేవుడు నీ మీద పెట్టాడు. ఎస్తేరు ఏ విధంగా అంగలార్చిందో, ఎస్తేరు ఏ విధంగా ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి రాజు వద్దకు వెళ్ళి తన ప్రజల పక్షంగా మొరపెట్టుకుందో, నీ భర్త నిమిత్తము, నీ బిడ్డల నిమిత్తము, నీ కుటుంబం యొక్క రక్షణ నిమిత్తము ప్రార్థన చేయవలసిన బాధ్యత నీ మీద ఉంది. దేవుని కొరకు దేవుని పక్షంగా నిలబడిన మొర్దెకై ప్రాణాన్ని కానీ ఎస్తేరు ప్రాణాన్ని కానీ దేవుడు నశింపనివ్వలేదు. హామాను మొర్దెకై కొరకు ఒక పెద్ద ఉరికమ్మని చేయించాడంటే, బిగ్ గ్యాలోస్. మొర్దెకైను చంపించడానికి హామాన్ ఎంత దుర్మార్గుడుగా ఆలోచించాడంటే, హామాను చనిపోయినప్పుడు ఊరంతటికి కనబడాలని చాలా ఎత్తైన ఉరికమ్మను తయారు చేయించాడండి. కానీ దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే, శత్రువు ఏ గోతిని తవ్వుకున్నాడో ఆ గోతిలో వాడే పడేలా చేశాడు. హామాను మొర్దెకై కొరకు సిద్ధపరిచిన ఉరికంబాన్ని హామానే ఎక్కాడండి. ఊరంతటికి కనబడేలా, ఆ ప్రజలందరికీ కనబడేలా అతనికే ఆ మరణం వచ్చింది. కానీ దేవుని పక్షముగా నిలబడిన మొర్దెకైకు గొప్ప ఘనత వచ్చింది. దేవుని పక్షంగా నిలబడిన ఎస్తేరుకు దేవుడు గొప్ప జయాన్ని అనుగ్రహించాడు. ఈ ఉదయకాల సమయంలో నీ కుటుంబంలో దేవుని పక్షంగా నువ్వు ఒక్కదాని ఉన్నావేమో. ప్రాబబ్లీ యు ఆర్ ద ఓన్లీ బిలీవర్ ఇన్ యువర్ ఫ్యామిలీ. నువ్వు అనుకుంటున్నావేమో, నా కుటుంబం అంతా ఎప్పుడు వస్తారు ప్రభు వద్దకు, నా కుటుంబం అంతా దేవుని ఎప్పుడు తెలుసుకుంటారు, దేవుని మందిరానికి మేము కుటుంబంగా వచ్చి ఎప్పుడు దేవుని ఆరాధిస్తాం, నా విశ్వాసాన్ని బట్టి నాకు ఇంత వ్యతిరేకత ఉందే, నా విశ్వాసాన్ని బట్టి నన్ను ఇంతగా చిన్న చూపు చూస్తూ ఉన్నారే. డు నాట్ బి డిస్హార్టెండ్, డు నాట్ బి డిస్కరేజ్. కృంగిపోవద్దు, నిరాశపడద్దు. ప్రియమైన సహోదరి, నీ ప్రార్థనలన్నిటికీ జవాబు వచ్చే సమయం ఒకటి దగ్గరలో ఉంది. నమ్మిన వారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మొర్దెకై దేవుని కొరకు నిలబడినందుకు, దేవుని పక్షంగా నిలబడినందుకు గాడ్ హ్యాస్ రివార్డెడ్ హిస్ ఫెయిత్, గాడ్ హ్యాస్ రివార్డెడ్ హిస్ ప్రేయర్స్. ఎస్తేరు విశ్వాసాన్ని, ఎస్తేరు ప్రార్థనలను, మొర్దెకై విశ్వాసాన్ని, మొర్దెకై ప్రార్థనలను దేవుడు ఒక దినాన ఘనపరిచి యూదులందరికీ గొప్ప విజయాన్ని ఆ షూషను కోట అనే ప్రాంతంలో అనుగ్రహించాడు. ప్రియమైన సహోదరి, నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాల్సిన ప్రాముఖ్యమైన మాట, నీ భక్తికి ప్రతిఫలము ఉంటుంది, నీ విశ్వాసానికి ప్రతిఫలము ఉంది, నీ ప్రార్థనలకు ప్రతిఫలము ఉంది. నీ దేవుని పక్షంగా నిలబడినందుకు ఒకవేళ టెంపరీగా నువ్వు అవమానాన్ని, ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు అనిపించినా అంతిమంగా నీకు దేవుడు నిశ్చయంగా జయాన్ని అనుగ్రహించబోతున్నాడు. రెండో అంశం దగ్గరకు వస్తున్నాను చూడండి. ఆదికాండం 37వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకుందాం. ఆదికాండము 37వ అధ్యాయము 4-5 వచనాలు. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగపట్టి అతనిని క్షేమ సమాచారమైనను అడుగలేకపోయిరి. యోసేపు ఒక కల కని తన సహోదరులతో అది తెలియచెప్పగా వారు అతని మీద మరీ పగపట్టిరి. మనందరికి తెలిసిన చరిత్ర యోసేపు యొక్క చరిత్ర. కుటుంబంలో తండ్రి ద్వారా బహుగా ప్రేమించబడిన యోసేపు అన్నల యొక్క అసూయకు గురి అయ్యాడు. తండ్రి తమ్ముడిని బాగా ప్రేమగా చూసుకుంటా ఉన్నాడనేసరికి అన్నలు తట్టుకోలేకపోయారు. హిస్ బ్రదర్ స్టార్టెడ్ హేటింగ్ హిమ్.
సరే, సహోదరులు ద్వేషిస్తే ద్వేషించనీలే అనుకుంటే ఆ ద్వేషం తారాస్థాయికి వెళ్ళిపోయి అన్నలందరూ యోసేపును గుంటలో పడేశారు. ఇక ఈ గుంటలో చనిపోతానేమో అనుకున్న సమయంలో దేవుడు మరొక అవకాశాన్ని యోసేపుకి ఇచ్చి వర్తకులకు అమ్మి వేస్తే యోసేపు ఐగుప్తు దేశానికి ఒక బానిసగా వెళ్ళిపోయాడు. ఫ్రమ్ పిట్ టు పాటిఫర్స్ హౌస్. ఒక గుంట నుండి పొతిఫరు అనే ఇంటిలో యజమానునికి సేవకునిగా దాసునిగా యోసేపు పనిచేస్తూ ఉన్నాడు. సరే, అక్కడ నమ్మకంగా ఉన్నాడు, పని చక్కగా చేస్తున్నాడు. పొతిఫరు కూడా యోసేపు యొక్క నమ్మకత్వాన్ని గమనించాడు. ఇప్పుడు యోసేపును తన ఇంటికి అధికారిగా నియమించిన తర్వాత యోసేపు జీవితంలో అనుకుంటా ఉన్నాడు, ఇంటి దగ్గర చాలా ప్రేమ పొందుకున్నాను, ఇంటి దగ్గర ఎంతో అల్లారు ముద్దుగా పెంచబడ్డాను, జీవితంలో ఒక్కసారి కష్టాలు వచ్చేసాయి, ఈ కష్టాలు ఎప్పటికీ తీరుతాయా అని ఎదురు చూస్తూ ఉంటుంటాడు. జోసెఫ్ వెంట్ త్రూ అ సీజన్ ఆఫ్ వెయిటింగ్ అండ్ అ సీజన్ ఆఫ్ ట్రయల్స్. తన జీవితంలో శ్రమల గుండా ఎదురు చూపుకుండా యోసేపు కూడా వెళ్ళాల్సి వచ్చిందండి. బహుశా ఇక్కడున్న స్త్రీలలో కొంతమంది ఆశీర్వాదాల కొరకు, దేవుని కార్యాల కొరకు, దేవుడిచ్చే విడుదల కొరకు కొన్ని నెలల నుండి, కొన్ని సంవత్సరాల నుండి మీరు కూడా ఎదురు చూస్తూ ఉన్నారేమో. నన్ను దేవుడు ఎప్పుడు కనికరిస్తారో, దేవుడు తన కృపను నా పక్షంగా ఎప్పుడు చూపిస్తారో, నా జీవితంలో ఆయన కార్యం ఎప్పుడు జరిగిస్తారో అని మీరు కూడా బహుశా కొద్ది కాలం నుండి, కొన్ని సంవత్సరాల నుండి ఎదురు చూస్తూ ఉన్నారేమో. యోసేపు కూడా ఎదురు చూస్తూ ఉంటే తాను ఎదురు చూసిన ఆశీర్వాదము రాలేదు, కానీ ఒక పెద్ద పరీక్ష వచ్చింది. జాగ్రత్తగా గమనించాలి. మన జీవితంలో చాలాసార్లు కష్టాల గుండా వెళ్తూ ఉన్నప్పుడు మనం దేని కొరకు ఎదురు చూస్తామంటే ఆశీర్వాదము కొరకు. శ్రమ గుండా వెళ్తూ ఉన్నప్పుడు విడుదల కొరకు ఎదురు చూస్తూ ఉంటాం. ఎప్పుడొస్తుందా. జోసెఫ్ వాజ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్, బట్ హీ ఫేస్డ్ సంథింగ్ ఎల్స్. విడుదల కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు, హెచ్చింపు కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు, దేవుని కార్యాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ పరీక్ష ఎదురొచ్చింది. ఏంటా పరీక్ష? పొతిఫరు యొక్క భార్య యోసేపును శోధిస్తూ ఉంది. యజమానుడు లేడు కదయ్యా, నువ్వు యవనస్తుడిగా ఉన్నావు కదా అని యోసేపును శోధిస్తూ ఉంటే యోసేపు తన జీవితంలో పొతిఫరు భార్యతో ఆయన ఇచ్చిన సమాధానం చూడండి. ఆదికాండం 39వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 9వ వచనం, నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపకయుండలేదు, కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో. ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తుంటే శోధన వచ్చిందేంటి? అద్భుతం కొరకు కనిపెడతా ఉంటే పరీక్ష వచ్చిందేంటి అని యోసేపు కంగారు పడిపోలేదండి. తన జీవితంలో మనం గమనించినట్లయితే జోసెఫ్ వాజ్ రెడీ ఫర్ ద టెస్ట్. నా దేవుని పక్షంగా నేను ఉన్నాను, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నా దేవుడు నన్ను చూస్తున్నాడు. మా అమ్మా నాన్నలు లేకపోయినా నేను నా దేవుని కొరకు నమ్మకంగానే బ్రతుకుతానని పొతిఫరు భార్య అతనిని శోధిస్తున్నప్పటికీ యోసేపు ఆమెను తిరస్కరించాడు. దానివలన ఏమైందంటే అక్కడి నుండి మళ్ళీ చెరసాలలో పడ్డాడు యోసేపు. తన జీవితంలో ఆశీర్వాదం కొరకు ఎదురు చూశాడు, పరీక్ష తన జీవితంలో ఎదురొచ్చింది. పరీక్ష వలన ఒక శ్రమలో నుండి ఇంకో శ్రమలోకి వెళ్ళిపోయిందండి తన జీవితం. ఇప్పుడు ఇది ఎలా ఉందంటే సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి, కాలం గడుస్తూ ఉంది, తన జీవితంలో రోజులు మాత్రము అలాగే ఉన్నాయి, తన జీవితంలో పరిస్థితులు మాత్రము మారడం లేదు. యోసేపు తన జీవితంలో ఇన్ని శ్రమలు నా జీవితంలో అనుమతించిన దేవుని కొరకు నేను ఎందుకు నిలబడాలి అనుకోలే. మా అమ్మ నాన్నకి నన్ను దూరం చేశాడు కదా దేవుడు, నిన్ను ఇంత నా సహోదరులు ద్వేషిస్తూ ఉంటే ఇంత శ్రమ నా జీవితంలో అనుమతించాడు కాబట్టి నేను దేవునికి నమ్మకంగా ఉండను అని యోసేపు దేవుడిని విడిచిపెట్టలేదండి. నిజానికి చెప్పాలంటే యోసేపుని విశ్వాసంలో బలపరచడానికి ఎవరైనా ఉన్నారా? తనను ఏం పర్వాలేదయ్యా, దేవుడిని పక్షంగా కార్యం చేస్తాడని చెప్పడానికి ఎవరైనా ఉన్నారా? ఈరోజు దేవుడు మనకి సంఘాలను ఇచ్చారు, దైవ సేవకులను ఇచ్చారు, దేవుని వాక్యాన్ని ఇచ్చారు. ఇవన్నీ ఉంటే కూడా మనం నిరాశపడిపోతూ ఉంటాం, కృంగిపోతాం. వెనక తోపుడు బండ్లాగా దైవ సేవకులు ముందుకెళ్ళండి, దేవుని కొరకు కార్యాల కొరకు ఎదురు చూడండి, విశ్వాసంతో ఉండండి, స్థిరంగా ఉండండి అని చెప్తా ఉంటే కూడా జారిపోతూ ఉంటాం. కానీ యోసేపుకు వెనక ఉండి తోపుడు బండిలా తోయడానికి ఎవరు లేరండి. యోసేపు జీవితాన్ని చూసినట్లయితే హీ స్ట్రెంగ్థెన్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద లార్డ్. దావీదు జీవితంలో కూడా అదే అనుభవం కదా. దావీదు తన దేవుడని యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడంట. యోసేపు కూడా అంతే.
చెప్పడానికి అమ్మ లేదు, నాన్న లేరు, తోబుట్టువులు లేరు, స్నేహితులు లేరు. యోసేపు ఏం పర్వాలేదయ్యా, నీకు మంచి రోజులు వస్తాయని చెప్పడానికి ఎవరు లేరు. కానీ యోసేపు తనను తాను దేవునిలో ధైర్యపరచుకొని, నా దేవుని పక్షంగా నేను ఉంటాను, నా దేవునికి విరోధంగా నేను ఏ పాపము చేయను. ఒకవేళ శ్రమలు అనుమతించాడేమో, ఏం పర్వాలేదు, నేను నా దేవుని కొరకు నమ్మకంగా ఉంటాను అని యోసేపు తన జీవితంలో దేవుని పక్షంగా నిలబడ్డాడు. ఇందాక మనం చదువుకున్న లేఖన భాగంలో యోసేపుకు దేవుడు ఒక పెద్ద కళ ఇచ్చాడంటండి. అదంతా చదవడానికి సమయం లేదు, కానీ ఆ కళలో తన సహోదరులు, తన తల్లిదండ్రులు తనకు నమస్కరించినట్లుగా కళ వస్తుంది. చెడ్డ కళలు వస్తే చెప్తామో లేదు, కానీ మంచి కళలు వస్తే చెప్తాం కదా మనం, ఆనందంతో, ఎక్సైట్మెంట్తో. చాలా మంచి కళ వచ్చిందని యోసేపు కూడా పాపం అమాయకంగా వచ్చిన కళ పంచుకోగానే అప్పుడు అసలు సమస్యలు స్టార్ట్ అయినాయి. ఎందుకంటే ఆ కళలో యోసేపేమో ఎక్కడో ఉన్నాడు, హెచ్చైన స్థితిలో. ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఎక్కడో కింద ఉన్నారు. వాళ్ళ అమ్మ నాన్న కూడా అతని మీద కోపపడ్డారంట. తన అన్నలైతే ఇక చెప్పక్కర్లేదు, ఆల్రెడీ అసూయ పడుతూ ఉన్నారేమో. ఇంకా వారికి యోసేపు మీద ద్వేషము పెరిగిపోయింది. ఇప్పుడు యోసేపు జీవితంలో చెరసాలలో ఉన్నాడు. చెరసాలలో ఉన్న యోసేపుకి ఆలోచన వచ్చిండదా, పెద్ద కలిచ్చావు దేవా, నా బ్రతుకు చూస్తే చెరసాల బ్రతుక, నువ్వు నాకు ఎందుకన్నా ఆశలు పెడుతున్నావు దేవా, అన్ని ఆశలు నాకు పెట్టి నా జీవితాన్ని ఇంత మోడుబారిన స్థితిలో నువ్వు ఉంచాలా? నాకు ఆ కళ రాకపోయింటే బాగుండేది కదా, ఏదో నా జీవితం ఇలా సాగుతుందిలే అనుకునేవాడిని. నువ్వు నాకు ఒక కళ ఇచ్చావు, నేను ఆ కళ మీద దృష్టి పెట్టుకున్నా, ఇంటిలో అందరికీ గొప్పగా చెప్పుకున్నా నాకు ఒక కళ వచ్చిందని. ఇప్పుడు ఇంటిలో అందరికన్నా నా స్థితి అత్యంత దీన స్థితిగా మారిపోయింది. నాకు వచ్చిన కళ పెద్ద కళ, కానీ ఆ కళకు నా బ్రతుకుకి చాలా పెద్ద అగాధం ఉంది మధ్యలో. అర్థమైందండి? There is a big gap between the dream and the reality. ఇప్పుడున్న వాస్తవానికి నాకు దేవుడిచ్చిన కళకి మధ్యలో ఏముంది? పెద్ద. అబ్రహాము కూడా అంతే అండి. దేవుడు వాగ్దానం చేశాడు, ఆకాశపు నక్షత్రాలు లెక్కబెట్టయ్యా, నా వల్ల కాదయ్య తండ్రి, అంతమందిని ఇస్తాను సంతానాన్ని. సముద్రపు ఇసుక రేణువులు లెక్కించు అబ్రహాము, ఐ కెనాట్, అంతమందిని ఇస్తా. పెద్ద పెద్ద వాగ్దానాలు చేసావు కానీ దేవా, ఒక్కడు కూడా లేడే ఇంట్లో, ఇల్లంతా ఖాళీగా ఉందే. నువ్వు వాగ్దానాలు చాలా పెద్దగా చేస్తున్నావు కానీ నా బ్రతుకంతా ఖాళీగా ఉంది. బహుశా ఈ ఉదయకాల సమయంలో ఇక్కడ కూర్చున్న మీరు కూడా అటువంటి స్థితిలో ఉన్నారేమో. దేవుడిచ్చిన మాట చాలా పెద్ద మాట, దేవుడిచ్చిన వాగ్దానము చాలా శ్రేష్టమైన వాగ్దానము, దేవుడు నాకు చూపించిన దర్శనం చాలా పెద్దది. కానీ ఇప్పుడున్న వాస్తవం చూస్తే దేవుడు చెప్పిన మాటకి ఇప్పుడున్న నా రియాలిటీకి పొంతనే లేదండి. దాన్ని దీన్ని పోల్చుకోవడానికి కూడా అవకాశము లేదండి. యోసేపు జీవితంలో కూడా ఎగ్జాక్ట్గా అలాగే ఉంది పరిస్థితి. కానీ దేవుని సమయం వచ్చింది. నాకు నేను ఒక మాట చెప్పాను కదా, శ్రమల మధ్యలో యోసేపు దేవుడు పెట్టిన పరీక్ష పాస్ అయ్యాడండి. నీ జీవితంలో అద్భుతం ఎప్పుడు జరుగుతుంది, విడుదల ఎప్పుడు వస్తుంది, స్వస్థత ఎప్పుడు జరుగుతుంది, హెచ్చింపు ఎప్పుడు వస్తుంది, విజయం ఎప్పుడు వస్తుంది అని నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు. కానీ దానికంటే ముందు ఒక స్టెప్ ఉంది. ఆ స్టెప్ ఏంటో తెలుసా? దేవుని పక్షంగా నీ నమ్మకతాన్ని రుజువు చేసుకోవడానికి దేవుడు నీకు పరీక్ష పంపిస్తాడు. ఆ పరీక్షలు నువ్వు ముందు పాస్ అవ్వాలి. యోసేపు జీవితంలో శ్రమల మధ్యలో నమ్మకస్తుడిగా జీవించాడండి యోసేపు. హీ వాస్ ఫెయిత్ఫుల్ ఇన్ సఫరింగ్. హీ హ్యాడ్ అ ప్రొలాంగ్డ్ సీజన్ ఆఫ్ వెయిటింగ్ అండ్ సఫరింగ్. శ్రమ, ఎదురు చూపు కొనసాగుతూనే ఉంది సంవత్సరాల తరబడి. అయినా నమ్మకంగా దేవుని కొరకు, దేవుని కార్యాల కొరకు ఎదురు చూశాడు. అయితే ఒక సమయం వచ్చింది, దేవుని సమయము. ఆ సమయంలో దేవుడు చేసిన కార్యాలు చూడండి. ఆదికాండం 39-41 అధ్యాయము. ఆదికాండము 41 అధ్యాయము. రాజుకు ఒక కళ వచ్చింది, ఫరో రాజుకు ఒక కళ వచ్చింది. ఆ కళ భావాన్ని చెప్పడానికి ఎవరు లేరు. ఆ సమయంలో తన దగ్గర ఉన్న వారిని అడిగాడు, నాకు వచ్చిన ఈ కళ యొక్క భావాన్ని చెప్పడానికి ఎవరైనా ఉన్నారా అంటే ఆ ఫరో రాజు దగ్గర ఉన్న వ్యక్తులు సలహా ఇచ్చారు, యోసేపు ఉన్నాడయ్యా, యోసేపు కళ భావాన్ని చెప్పగలిగిన ఆ ప్రావీణ్యత, ఆ గిఫ్ట్ దేవుడు యోసేపుకి ఇచ్చాడనగానే చెరసాలలో ఉన్న యోసేపును రాజు పిలువనంపిస్తే చూడండి అతని జీవితంలో జరిగిన మార్పులు. 40వ వచనం. ఇప్పుడు ఆ పైనున్న వచనాలన్నీ మీరు తర్వాత చదవండి. ఆదికాండం 41వ అధ్యాయంలో 40వ వచనం నుండి చదువుదాం. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను, నా ప్రజలందరూ నీకు విధేయుల యుందురు, సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే
పైవాడనయ్యుందునని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో చూడుము, ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన రెండవ రథము మీద అతని ఎక్కించెను. అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద కొన్ని సంవత్సరాల ఎదురుచూపు, కొన్ని సంవత్సరాల దీర్ఘకాలికమైన శ్రమ గుండా యోసేపు వెళ్తే ఒక సమయం వచ్చిందండి. అది దేవుని సమయము, దేవుడు ప్రతిఫలం ఇచ్చే సమయము యోసేపు జీవితంలో ఆసన్నమైనప్పుడు ఆశీర్వాదాలు టక 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 ఆకస్మికంగా వచ్చి పడ్డాయండి. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఒక మొక్క వేశాక కొన్ని సంవత్సరాలకు అది వృక్షం కాదండి అయింది. చాలా సంవత్సరాలు శ్రమల్లోనే అయిపోయాయి. యోసేపు అనుకుంటాడు, నా జీవితం అంతా వేస్ట్ అయిపోతుంది, నా జీవితం అంతా వ్యర్థమైపోతుంది, ఈ చెరసాలలో ఈ చీకటి గదుల్లోనే నా బ్రతుకు అయిపోతా ఉంది అని యోసేపు బహుశా బాధపడ్డాడేమో. కానీ యోసేపు నమ్ముకున్న దేవుడు, యోసేపు ఏ దేవుని గణపరచాలని ఇష్టపడ్డాడో ఆ దేవుడు యోసేపును గణపరిచే సమయము వచ్చింది. రాగానే ఎవ్రీథింగ్ చేంజ్డ్. చాలా స్వల్ప సమయంలో అన్నీ మారిపోయాయండి. ఏమేం మారిపోయాయి? అప్పటి వరకు చెరసాలలో ఉన్న ఖైదీలు వేసుకొని యూనిఫామ్లో ఉన్నాడు. ఒక్కసారిగా అతని పరిస్థితులన్నీ మారిపోయాయి. ఇప్పుడు రాజు ఏం చేశాడంటే ఆయనకు అధికారం ఇచ్చేశాడు. రాజు యొక్క కలభావాన్ని యోసేపు చెప్పిన తర్వాత రాజు అయిన ఫరో అంటున్నాడు, ఇంత చక్కని మాటలు నువ్వు చెప్పావయ్యా, నువ్వు చెప్పిన ఆ మాటలు నెరవేర్చడానికి కూడా నువ్వే సమర్థుడవు. యు ఆర్ ద రైట్ పర్సన్ టు ఎగ్జిక్యూట్ వాట్ యు సెడ్. నువ్వు చెప్పిన మాటలన్నీ చేయడానికి కూడా నువ్వే సమర్థుడవు. కాబట్టి ఈ ఐగుప్తు దేశం అంతటి మీద నా తర్వాత అధికారివి నువ్వే అవ్వాలి. యోసేపు జీవితంలో ఏమేమి వచ్చాయో టకటక చెప్తాను చూడండి. మొట్టమొదటిగా యోసేపుకు ఆ చెరసాలలో ఉన్న బంధింపబడిన అనుభవం పోయి అతని జీవితంలో అధికారం వచ్చేసింది. గాడ్ గేవ్ హిమ్ పవర్. దేవుడు అతనికి ఘనతను ఇచ్చాడు. రెండవదిగా దేవుడు అతనికి ఒక ఉన్నతమైన స్థానాన్ని, గాడ్ గేవ్ హిమ్ అ పొజిషన్ వేర్ హీ కెన్ ఇన్ఫ్లుయెన్స్. ఐగుప్తు దేశానికి మేలు చేయగలిగిన, ఐగుప్తు రాజ్యాన్ని శాసించగలిగిన ఒక ఉన్నతమైన స్థానంలో యోసేపును పెట్టాడు. బందీఖానాలో ఒక బానిసగా ఉన్న ఆ బట్టలన్నీ తీసేసి తండ్రి రంగురంగుల అంగీ కొట్టించాడంట. అది మనకు తెలుసు కదా, ఇందాక చదువుకున్నాం. తండ్రి యోసేపును ప్రేమించి కలర్ఫుల్ గార్మెంట్స్ కుట్టిస్తే అన్నలందరూ అసూయపడి ఆ అంగీని చింపేసి ఆ తర్వాత ఒక జంతువును చంపి దాని రక్తంలో ముంచి తండ్రి దగ్గర తీసుకెళ్ళి పెద్ద డ్రామా చేశారు. అన్నలందరూ ఏమని తెలుసా, నువ్వు ప్రేమించిన యోసేపు చనిపోయాడు నాయన, ఏదో మృగము చంపేసింది, ఇదిగో మాకు ఈ బట్టలు దొరికాయని అన్నలందరూ తమ్ముడి మీద ద్వేషంతో తమ్ముడు బట్టలు చింపేశారు. తండ్రి గుట్టించిన అంగీ పోయిందేమో కానీ దేవుడు ప్రశస్తమైన సన్నపు నారబట్టలు యోసేపుకు దయచేశాడు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ప్రెషస్ లినెన్ గార్మెంట్స్. నాన్న దగ్గర ఉన్నప్పుడు ఒక్క బంగారు ఆభరణం కూడా యోసేపుకు లేదు, కానీ దేవుడు యోసేపును ఆశీర్వదించిన తర్వాత బంగారు ఉంగరం వచ్చేసిందండి. బంగారు ఆభరణాలు యోసేపు పొందుకున్నాడు. అంత మాత్రమే కాదు, తన జీవితంలో తన గురించి తాను ఆలోచించుకోకముందే తనకు భార్యను కూడా దేవుడు ఏర్పరిచేశారు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. అమ్మా నాన్నలుండి ఒక అమ్మాయిని వెతికిపెట్టలా యోసేపుకు. దేవుడు ఎంత నమ్మదగినవాడు చూడండి, దేవుడు ఎంత నమ్మదగినవాడు. శ్రమలో యోసేపు దేవుని పక్షంగా నమ్మకంగా ఉన్నందుకు చాలా స్వల్ప కాలంలోనే యోసేపు యొక్క నమ్మకత్వానికి, ఇందాక నేను చెప్పాను కదా నా సందేశం యొక్క అంశం ఏంటంటే ప్రతిఫలం ఇచ్చే దేవుడు ప్రతి విషయంలో ప్రతిఫలం ఇచ్చేశాడండి. God has rewarded the faithfulness of Joseph. యోసేపు యొక్క నమ్మకత్వానికి దేవుడు ప్రతిఫలాన్ని, ప్రియమైన సహోదరి, శ్రమలు ఇంకా ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉందండి. ఏం పర్వాలా, నమ్మకంగానే సాగు. నీ పరిస్థితుల్లో చిన్న మార్పు కనబడకపోయినా సరే నమ్మకంగానే సాగు. నిన్ను దేవుడు జ్ఞాపకం చేసుకోబోయే దినము, సమయం ఒకటి రాబోతా ఉంది. ఆ సమయం వచ్చినప్పుడు నిన్ను ఎవ్వరు గుర్తుపట్టలేనట్లుగా దేవుడు దీవిస్తాడు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా.
యోసేపుని దేవుడు ఆశీర్వదించి హెచ్చించిన తర్వాత హిస్ బ్రదర్స్ కుడ్ నాట్ రికగ్నైజ్ హిమ్. అన్నలు అతన్ని గుర్తుపట్టలేకపోయారని ఉంది. ఎందుకు? పోలికలు మారిపోయాను కాదండి, అంత హెచ్చించేశాడు దేవుడు. అసలు మా తమ్ముడు వాడు ఎక్కడో ఉంటాడులే, ఏ దీనస్థితిలో ఉంటాడు అని ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. వీరికే సహాయం చేసే స్థితిలో, వీరిని ఆదరించే స్థితిలో ఒక ఉన్నత స్థానంలో దేవుడు యోసేపును నిలబెడితే తన అన్నలే, తన కుటుంబీకులే గుర్తుపట్టలేక పోయారు. ఏంటి కారణం? యోసేపు దేవుని కొరకు నమ్మకంగా నిలబడ్డాడు. ప్రియమైన సహోదరి, నీ జీవితంలో శ్రమల గుండా వెళ్తున్నావా? నిలబడు, నమ్మకంగా నిలబడు. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను. 91వ కీర్తనలో దేవుడిచ్చిన వాగ్దానం. నీ శ్రమలో నువ్వు ఒంటరిగా లేవు, నీ శ్రమలో నువ్వు విడువబడిన స్త్రీగా లేవు. నీ శ్రమలో దేవుడు చూస్తున్నాడు నిన్ను. నీ శ్రమలలో నువ్వు దేవుని కొరకు ఎలా నిలబడుతున్నావు కూడా ఆయన గమనిస్తూ ఉన్నాడు. శ్రమ నుంచి నిన్ను విడిపిస్తాడు, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేస్తానని వాగ్దానం చేసిన దేవుడు నీకు ప్రతిఫలం ఇచ్చేవాడు. 3వ మాట నేను చెప్పి ముగిస్తాను చూడండి. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. ఇక్కడ ఒక మాట ఉంది, మీకు ఒకవేళ పెన్స్ ఉంటే మీరు అండర్లైన్ చేసుకోండి. ఆ మాట ఏంటంటే, దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు. ఇక్కడున్న మనందరం కూడా ఈ బిరుదు తెచ్చుకోవాలండి. ఏంటా బిరుదు? దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు. ఈ స్త్రీలు ఏం చేశారంటే దేవుని ఆశ్రయించారు, పరిశుద్ధంగా బ్రతికారు, తమ భర్తలకు, తమ యజమానులకు విధేయులుగా జీవించారు, తమ పరలోకపు యజమానుడైన దేవునికి కూడా విధేయులుగా జీవించారు. వారికి అదే గొప్ప అలంకరణగా మారిపోయింది. స్త్రీలు చాలాసార్లు సౌందర్యంగా కనబడాలి, అందంగా కనబడాలని రకరకాల ఆభరణాలు లేకపోతే రకరకాల వస్త్రాలు కొనుక్కుంటూ ఉంటారు. అందంగా సౌందర్యంగా కనబడాలని చాలా ఆశపడుతూ ఉంటాం. జీవితంలో ఒక వయసు వచ్చిన తర్వాత ఎంత అందంగా ఉన్నా తర్వాత ఫేడ్ అవుట్ అయిపోతానే చెప్పుకోవడం అంతే. ఒకప్పుడు అండి అలా ఉండేదాన్నండి కదండి. ఒకప్పుడు నేను ఎలా ఉండేదాన్ని, ఇప్పుడు ఎలా ఉన్నాను అంతే. ఈ లోక సంబంధమైన అందము, సౌందర్యము అది ఒకరోజు ఫేడ్ అయిపోతుంది. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. కానీ యెహోవా యందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడును. A woman who fears the Lord will be praised. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు. ఐ వాంట్ టు టాక్ అబౌట్ అ ఉమెన్ హూ ట్రస్టెడ్ ఇన్ ద లార్డ్. దేవుని ఆశ్రయించిన ఒక్క స్త్రీని మీకు జ్ఞాపకం చేసి నేను నా సందేశాన్ని ముగించాలని ఆశపడుతున్నాను. రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం చూడండి. రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం చదవండి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చునని. ఇది ఎవరితో మాట్లాడుతున్నారంటే బోయజు రూతుతో పలుకుతున్న మాటలు. మోయాబు దేశానికి నయోమి తన కుటుంబంతో బెత్లెహేములో కరువు వచ్చిందని వెళ్ళిన సందర్భంలో నయోమికున్న 2 కుమారులకు మోయాబీయురాండ్రైన భార్యలను ఆమె ఎంపిక చేసింది. ఒక ఆమె పేరు ఓర్పా, మరొక ఆమె పేరు రూతు. సరే, మోయాబు దేశానికి వెళ్ళిన తర్వాత కొద్ది కాలం గడిచిన తర్వాత నయోమి తన భర్తను, తన 2 కుమారులను కోల్పోయింది. కానీ నయోమి తన కోడండ్రను దేవుని కొరకు ప్రభావితము చేసిన స్త్రీగా మనం చూస్తున్నాం. నయోమి దేవుని ప్రేమను ఖచ్చితంగా కనుపరిచింది. నయోమి ఖచ్చితంగా దేవుని యందు భయభక్తులు కలిగే జీవించింది. ఎందుకంటే నయోమిని చూసే రూతు నయోమి యొక్క దేవుని ఖచ్చితంగా తెలుసుకుంది. ప్రియమైన అత్తగారు, నీ కోడలు మీలో దేవుని చూడగలుగుతా ఉన్నారా? ప్రియమైన కోడలు, మీ అత్తగారు మీలో దేవుని చూడగలుగుతా ఉన్నారా? 2 వైపులా అండి ప్రశ్న.
మీ ఇంటిలో ఒక కొత్త కోడలు వచ్చింది, ఆమె చెప్పగలదా, మా అత్తగారు దేవుని ప్రేమ కలిగిన అత్తగారండి. కొత్త కోడలుగా ఒక ఇంటికి వెళ్ళావేమో, మీ అత్తగారు నిన్ను గురించి సాక్ష్యం ఇవ్వగలరా, మా కోడలు దేవుని ప్రేమ కలిగిన, నేనేదో అనుకున్నాను, ఏదో భయపడ్డాను, కానీ మా కోడలు అలాంటిది కాదండి. ఎంతో ప్రేమిస్తుంది, ఎంతో సన్మానిస్తుంది, ఎంతో ఆదరిస్తుంది. అటువంటి అత్త కోడళ్ళ కొరకు దేవుడు చూస్తూ ఉన్నారండి. ఈ రోజుల్లో అటువంటి ఆదర్శ కుటుంబాల కొరకు దేవుడు చూస్తూ ఉన్నాడు. చాలా కుటుంబాల్లో భర్తలకు బీపీ రావడానికి కారణం ఏంటో తెలుసా? అత్త కోడల సమస్యలే. ప్రాక్టికల్గా మాట్లాడుతున్నానండి. పాపం పురుషులు చాలా మరి పాలిటిక్స్లో పెద్దగా ఇన్వాల్వ్ అవ్వరు, వాళ్ళు చాలా సింపుల్గా ప్లెయిన్గా ఉంటారు. కానీ అత్తకి కోడలికి పడకపోతే దాని ప్రెషర్ అంతా ఎవరి మీద పడిపోద్దంటే కుటుంబ యజమానుడి మీద పడిపోద్ది. నువ్వు నీ భర్తకు సహకారిగా ఉండడానికి వచ్చావు, కానీ అతనికి నువ్వు ఒక పక్కలో చెప్పు కింద రాయిలాగనో లేకపోతే చెప్పు కింద చెప్పులో ఉన్న ఒక ముళ్ళులాగా ఉండడానికి కాదు. యు ఆర్ నాట్ దేర్ టు బాదర్ యువర్ హస్బెండ్, యు ఆర్ నాట్ దేర్ టు ట్రబుల్ యువర్ హస్బెండ్. దేవుడు మరి ఆది కాండంలో మనం గమనించినట్లయితే మొదటి స్త్రీని దేవుడు ఆదాముకి ఎందుకు ఇచ్చారు? టు బీ ఎ హెల్ప్ మేట్, నాట్ టు బీ ఎ ట్రబుల్. ఆయనకి కష్టాలు సృష్టించడానికి కాదు ఇచ్చింది భార్యని, సహాయం చేయడానికి. ప్రేమైన సహోదరి, నీ భర్తకి సహకారిగా ఉంటున్నావా? ఇక్కడున్న పెళ్ళైన ఆడపిల్లలు ఉంటే నీ అత్తగారి ప్రేమను సంపాదించుకొని భర్త ప్రేమ కూడా సంపాదించుకుంటావు ఆటోమేటిక్గా. చాలామందికి అది చేత కాదండి. నీ అత్తింటి వారి ప్రేమను సంపాదించుకో, నీ భర్త ప్రేమ ఖచ్చితంగా నువ్వు పొందుకుంటావు. ఈ రోజుల్లో ఆడపిల్లలు ఏమంటారంటే భర్త కావాలి, భర్త ప్రేమ కావాలి, ఇంకెవరొద్దు. అత్తగారొద్దు, ఆడపడుచులొద్దు, తోడికోడళ్ళొద్దు, మరుదులొద్దు, బావగారులొద్దు, ఎవరొద్దు, భర్త మాత్రం కావాలి. అలా ఆకాశం నుండి ఊడిపడ్డాడు అనుకుంటున్నావా నీ భర్త? ఆయనను కష్టపడి కని పెంచిన తల్లి ఉంది, నీకు తెలుసా? నీ భర్త అంత చక్కగా అంత ఉన్నతమైన స్థానంలో ఆశీర్వాదకరంగా ఆత్మీయంగా కానీ శారీరకంగా కానీ ఉన్నాడంటే ఆయన ఆ స్థానానికి రావడానికి అతని వెనకాల అతని కుటుంబం యొక్క కృషి లేదా? మరి నువ్వు వచ్చి ఆయన ఆశీర్వాదాలన్నీ అనుభవిస్తున్నావంటే నువ్వు వారికి కూడా ఆశీర్వాదకరంగా ఉండాలి కదా. చాలామంది విశాలమైన దృక్పథంతో ఆలోచించలేకపోతూ ఉన్నారండి. నా భర్త నా సొంతం, నా భర్త నాతోనే మాట్లాడాలి, నన్నే చూసుకోవాలి, రూపాయి ఖర్చు పెడితే నాకే, వాళ్ళ అమ్మకి ఏం కొనియకూడదు, వాళ్ళ అక్కకి ఏం కొనియకూడదు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని ఎవరిని పట్టించుకోకూడదు. మరి ఆకాశం నుండి ఊడిపడ్డాడమ్మా నీ భర్త. తల్లిదండ్రులు ఉన్నారు, ఆయనను కని పెంచిన ప్రయాసపడిన తల్లిదండ్రులు, ఆయన కొరకు ప్రార్థన చేసిన, అతన్ని బలపరిచిన, అతనితో ఇంతవరకు జర్నీ చేసిన కుటుంబం ఉంది. నువ్వు వారందరినీ కూడా ఆదరించాలి, వారందరినీ కూడా సన్మానించాలి, వారందరినీ కూడా గౌరవించాలి. కుటుంబం యొక్క క్షేమము, కుటుంబం యొక్క యూనిటీ, ఐకమత్యం నువ్వు వచ్చాక పెరగాలి కానీ తగ్గకూడదు. అప్పుడే నువ్వు ఆత్మీయమైన కోడలివి. ప్రియమైన అత్తగారు, నీ కోడలు ఎక్కడి నుంచి వచ్చింది? అన్నీ వదులుకొని వచ్చింది. ఆవిడ ఇంటి పేరు, ఆవిడ పరిస్థితులు, అల్లారు ముద్దుగా ప్రిన్సెస్ లాగా చూసుకుంటారు కదండి. నిజానికి అమ్మగారి ఇల్లు అంటే ఆడపిల్లలకి ఎందుకు ఇష్టం? నోరెత్తి మాట, పల్లెత్తి మాట అనరు, ఏది చేసినా అర్థం చేసుకుంటారు తప్ప వాళ్ళు తప్పులు పట్టరు. ఒక మహారాణిలా పెరిగి వస్తుంది ఆడపిల్ల. నీ ఇంటికి రాగానే అదే విధంగా నీ కూతురుంటే ఎలా చూసుకుంటా అలా ప్రేమించు. అప్పుడు ఆ బంధము, ఆ ప్రేమ స్థిరమైపోతుంది, స్ట్రాంగ్ అయిపోతుంది. కుటుంబంగా కలిసి ఎన్నో కార్యాలు చేయొచ్చు. నోహ జీవితాన్ని మనం ఆలోచన చేస్తే, నోవహు యొక్క భార్య, ఆమెను గూర్చి, ఆమె పేరు లేదు బైబిల్లో, ఆమె గూర్చి ఎక్కువగా వ్రాయబడలేదు, కానీ ఆమె గొప్ప స్త్రీ అంటానండి నేను. ఎందుకు తెలుసా? 3 కోడళ్ళు. ఆవిడ ఎంత మంచిదంటే ఆ ఓడలోకి వచ్చింటారు, అవునా? ఇప్పుడు ఓడలోకి వచ్చిన తర్వాత నోవహు ఓడ యొక్క మోడల్, ఎగ్జాక్ట్గా నోవహు ఓడను దేవుడు ఏ పరిమాణంలో, ఏ డైమెన్షన్స్లో కట్టమన్నారో అదే డైమెన్షన్స్లో అమెరికా దేశంలో కెంటకీ అనే ప్రాంతంలో ఒక ఓడ కట్టారండి. ఒక 10 సంవత్సరాలు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టారు. మేము పోయిన సంవత్సరం అమెరికా వెళ్ళినప్పుడు పిల్లలతో మేము ఆ ప్రాంతానికి వెళ్ళి చూడడం జరిగింది. ఆ ఓడలో 3 అంతస్తులు, గదులు, జంతువులు పెట్టడానికి వాళ్ళు చేసిన రూమ్స్, మళ్ళీ ఒక్కొక్క జంతువు తినే ఆహార పదార్థాలు, వాటి నిల్వలు, అవన్నీ చూస్తే అనిపించింది హ్యూజ్ వర్క్. ఇంట్లో ఒక్క కుక్క పిల్ల ఉంటే ఎంత పని ఉంటుందండి?
ఇంట్లో ఏదైనా పక్షులో లేకపోతే జంతువులు పెంచుకుంటూ ఉంటే పెంచుకునే వాళ్ళకి తెలుస్తుంది. ఒక పసిబిడ్డను చూసినట్టే చూడాల. ఇప్పుడు నోవహు, అతని ఇంటిలోని వారు, అతని భార్య, అతనికి వచ్చిన కోడన్రు, వారందరి బాధ్యత ఏంటంటే ఆ ఓడలో ఉన్నంత కాలము ఆ ఓడలో జంతువులన్నింటినీ కాపాడాలి. ఎందుకంటే జలప్రలయంలో ఆల్ ద స్పీషీస్, ప్రతి జంతువు, ప్రతి పక్షి, నేలను ప్రాకే పురుగు ఆ ఓడలోకి వచ్చినావు తప్ప మిగతావన్నీ చనిపోయాయి జలప్రలయంలో. సో ఓడలో ప్రవేశించిన వాటన్నిటిని కాపాడాల్సిన బాధ్యత దేవుడు నోవహు మీద, అతని కుటుంబం మీద పెడితే, కొన్నిసార్లు జంతువులు మన ఇంట్లో పెంచుకుంటా ఉంటే సరిగ్గా టైంకి క్లీన్ చేయకపోతే అవి విడిచిపెట్టినవి ఎట్లా ఉంటుందండి? భయంకరమైన వాసన కదా, మనకు తెలుసు. లాట్ ఆఫ్ వర్క్, చాలా పని. ఇంకొకటి, ఆ జలప్రలయంలో ఆ ఓడ అటు ఇటు కొట్టుకుంటా ఉంటే కింద పడతారు, మీద పడతారు, అవునా కదా? స్మూత్గా వెళ్ళదండి అది. ఒక ట్రైన్ పట్టాల మీద ట్రైన్ ప్రయాణం లాగా లేదు. నోవహు, అతని కుటుంబము ఆ జలప్రలయంలో ఆ ఓడ, ఆ క్రింద నుండి నీరు వచ్చి ఆ ఓడకి తగులుతూ ఉంటే బహుశా పైకి కిందకి ఇబ్బందికరమైన పరిస్థితులే. కానీ గుడ్ థింగ్ ఏంటంటే అందరూ ఓడలోనే ఉన్నారు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. కొన్నిసార్లు కుటుంబం మీదకి సమస్యలు వస్తాయి, కొన్నిసార్లు కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. కానీ క్రీస్తు ప్రభు నీ ఇంటిలో, నీ ఓడలో ఉంటే నీకు శ్రమ వచ్చిన, ఇబ్బంది వచ్చిన అందరూ ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకుంటూ ఏక మనస్సు కలిగి దేవుని మహిమ కొరకు ముందుకే వెళ్తారు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. నయోమి తన కోడలైన రూతుకు ఖచ్చితంగా దేవుని ప్రేమ చూపించింది. ఎందుకంటే అత్తగారిని విడిచిపెట్టి వెళ్ళే ఛాన్స్ వచ్చినా నేను వదలనంటుంది కోడలు. దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఎంత మంచి అత్తగారండి. బహుశా తల్లి కంటే ఎక్కువే ప్రేమించి ఉంటుంది రూతుని. దేవుని ప్రేమ చూపించింది నయోమి. ఖచ్చితంగా తన అత్తగారిని విడిచిపెట్టి వెళ్ళాల్సిన సమయం వచ్చినప్పుడు రూతు ఆమెను విడిచిపెట్టి వెళ్ళలేదు. ఇప్పుడు రూతు తన అత్తగారిని విడిచి వెళ్ళకపోవడానికి నయోమి మీద ఆమెకున్న నమ్మకం కాదండి. ఎందుకంటే నయోమి చెప్తా ఉంది, అమ్మా నేను వృద్ధురాలను అయిపోయాను, నాతో వస్తే మీకు ఏ భవిష్యత్తు ఉండదు. ఎంత మంచి అత్తగారండి, తన కోడలి యొక్క మేలు కోరుకున్న అత్తగారు. నాకు ఇంక కొడుకులు లేరమ్మా నువ్వు పెళ్లి చేసుకోవడానికి, నేను వృద్ధాప్యంలో ఉన్నాను, నువ్వు నాతో వస్తే నన్ను చూసుకోవాలి, నేను నీకు ఒక అనవసరమైన బాధ్యత అయిపోతాను, నువ్వు నాతో వస్తే నీకు ఏ భవిష్యత్తు ఉండదు, మీరిద్దరూ మీ అమ్మగారి ఇళ్ళకి వెళ్ళిపోండి కోడన్రిద్దరికి చెప్తే ఓర్పా వెళ్ళిపోయింది, రూతు మాత్రం ఉండిపోయింది. ఇప్పుడు ఎందుకు ఈ మాటలు చెప్తా ఉన్నానంటే, రూతు తన అత్తగారైన నయోమితో బెత్లెహేముకు తిరిగి ఎందుకు వచ్చిందంటే ఆమెకు నయోమి మీద ఉన్న నమ్మకం కాదు. ఎందుకంటే నయోమి చెప్పేసింది, ఐ కెనాట్ డూ ఎనీథింగ్ ఫర్ యూ, అమ్మా నేను నీకేమీ చేయలేను. పోనీ బోయజ్ ఉన్నాడని ఏమన్నా ముందే తెలుసా? ఇంటర్నెట్లో ముందే చూసి ఫోటోలు చూసుకొని వీడియో చాటింగ్ చేసుకొని ఇతను నన్ను పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నాడంట బెత్లెహేమ్లో, అందుకని వెళ్దామని వచ్చిందా? వీడియో కాల్స్, కమ్యూనికేషను, సెల్ ఫోన్స్ ఏమీ లేని కాలం అండి. ఒక మాటలో చెప్పాలంటే రూతు యొక్క భవిష్యత్తు శూన్యంగా ఉంది, ఏం తెలీదు. బెత్లెహేముకి వెళ్ళే వరకు బెత్లెహేమ్ ఎలాగుంటుందో కూడా తెలియదు రూతుకి. ఎందుకంటే రూతు పెరిగింది, పుట్టిందంతా మోయాబు. కానీ ఇందాక మనం 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు అని చదివాం కదండి. రూతు ఆ కోవకు చెందిందే. ఎందుకు తెలుసా? ఆమె నమ్ముకుంది నయోమిని కాదు, ఆమె నమ్ముకుంది బోయజును కాదు, ఆమె నమ్ముకుంది ఆమె ఆశ్రయించిన జీవము కలిగిన దేవుని. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. నేను నమ్ముకున్న దేవుడు నా భవిష్యత్తును చూసుకుంటాడు, నేను నమ్ముకున్న దేవుడు నన్ను విడిచిపెట్టడు, నేను నమ్ముకున్న దేవుడు నాకేది మేలో అది చేస్తాడు. కాబట్టి నా దేవుని ఆశ్రయించి నేను వెళ్తాను. నాకేమీ తెలియకపోయినా నేను ముందుకు వెళ్తాను ఆ దేవుని పట్టుకొని. ప్రియమైన సహోదరి, నీ భవిష్యత్తు నీకు శూన్యంగా కనబడుతుందా? రేపేం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో నీ జీవితం ఉందా? నీ మనసులో ఒకవేళ సమస్యల వలన అలజడి ఉందా? రూతు వలె నువ్వు చేయాల్సింది ఏంటంటే దేవుని ఆశ్రయించంతే. రూతు ఇప్పుడు దేవుని ఆశ్రయించి నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడని నయోమితో చెప్పి బెత్లెహేముకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఉదయకాల సమయంలో లేచిన తర్వాత నయోమి చెప్పింది, దగ్గరలో ఉన్న పొలానికి వెళ్ళి పరిగె ఏరుకొని రామ్మ, మన ఇద్దరం భోజనం చేయాలి కదా అంటే బోయజ్ అనే వ్యక్తి యొక్క పొలంలోకి రూతు వచ్చింది. ఇప్పుడు బోయజ్ రూతుతో చేసిన సంభాషణ ఇందాక మనం రూతు గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనంలో చదివాము. ఆ మాటలు ఇంకొకసారి చదువుదాం చూడండి. యెహోవా నీవు చేసిన దానికి
ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు బోయజు నువ్వు నా దగ్గర సురక్షితంగా ఉండడానికి వచ్చావమ్మా అంటున్నాడా? అనట్లా. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండునట్లు నువ్వు ఏ దేవుని నమ్ముకొని వచ్చావో ఆ దేవుని రెక్కల క్రింద నువ్వు సురక్షితంగా ఉన్నావు. రూతు, యు డు నాట్ హ్యావ్ టు బి అఫ్రేడ్. నువ్వు భయపడాల్సిన అవసరము, నువ్వు కంగారు పడాల్సిన అవసరము లేదమ్మా. నువ్వు ఏ దేవుని ఆశ్రయించి వచ్చావో ఆయన రెక్కల క్రింద నువ్వు సురక్షితంగా ఉన్నావు. అంత మాత్రమే కాదు, బోయజు ఆమెతో చెప్పిన మాట ఏంటంటే, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. నీవు నమ్ముకున్న దేవుడు నీకు సంపూర్ణమైన. కొంతమంది యజమానులు ఉంటారండి, చాలా పని చేయించుకొని తక్కువ జీతం ఇస్తారు. అంటే వారికి పని చేయించుకోవడం చేత అవుతుంది, కానీ కష్టానికి తగిన కష్టార్జితం ఇవ్వడము. కానీ నీవు నేను సేవించే దేవుడు ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన ప్రతిఫలం ఇచ్చే దేవుడు, సంపూర్ణమైన బహుమానం ఇచ్చే దేవుడు. హీ ఈజ్ అ గాడ్ హూ రివార్డ్స్ యూ. ఆయన నీకు ప్రతిఫలమును దయచేసే దేవుడు. ఇప్పుడు బోయజు రూతుతో అంటా ఉన్నాడు, నీ భర్త చనిపోయిన తర్వాత నీవు నీ అత్తగారికి చేసిందంతా నాకు తెలిసిందమ్మా అంటున్నాడు. ఆ తర్వాత మాటలు మీరు చూసినట్లయితే అప్పుడు అక్కడ బోయజు ఆమెతో పలికిన మాటలు మనకు కనబడతాయి. బోయజు అంటున్నాడు, నీ భర్త మరణమైన తర్వాత నీ అత్తకు నువ్వేం చేసావో అదంతా నాకు ఏమన్నా ఆశించి చేసిందా అత్తగారికి రూతు? తన అత్తగారైన నయోమిని ప్రేమిస్తే ఆమెను బోయజు గుర్తిస్తాడని చేసిందా? చేయలేదండి. చాలా యథార్థమైన హృదయంతో, చాలా స్వచ్ఛమైన హృదయంతో, దేవుని ప్రేమతో తన అత్తగారిని ఆదరించింది, గౌరవించింది, పరామర్శించింది, సన్మానించింది. కానీ అన్నీ చూస్తున్న దేవుడు రూతుకు ప్రతిఫలము ఇచ్చాడు. ప్రియమైన తల్లి, నువ్వు అనుకుంటున్నావేమో, నా ఇంట్లో నా బిడ్డలకు నేను చేస్తున్నది, నా భర్తకు నేను చేస్తున్నది, నా అత్తగారికి నేను చేస్తున్నది ఎవరు చూస్తున్నారు? అన్నీ ప్రభు చూస్తున్నాడు. గాడ్ ఈజ్ వాచింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ అవర్ యాక్షన్. నీవు చేస్తున్న ప్రతి చిన్న పని, నీవు చేస్తున్న ప్రతి చిన్న ప్రార్థన, నువ్వు చేస్తున్న ప్రతి చిన్న మేలు, నువ్వు మంచి హృదయంతో దేవుని ప్రేమతో చేస్తున్న ప్రతిదీ దేవుడు చూస్తూ ఉన్నాడు. ఇందాక బోయజు రూతుతో పలికిన మాటలు మనం చదివాం కదా, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమును ఇచ్చును. ఇచ్చాడా లేదా? ఏ పొలంలో పరిగె ఏరుకోవడానికి ఒక దీన స్థితిలో రూతు ప్రవేశించిందో అదే పొలానికి దేవుడు ఆమెను యజమానురాలిగా చేశాడు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. అది ఆమె ఎక్స్పెక్టేషన్ కాదండి, అది ఆమె ఉద్దేశమే కాదు, ఆమె కలలో కూడా అనుకొని ఉండదు. కానీ ప్రతిఫలం ఇచ్చే దేవుడు రూతు జీవితాన్ని జ్ఞాపకం చేసుకొని, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వంశావళిలో కేవలం 5 స్త్రీలు మాత్రమే ప్రస్తావించబడితే వారిలో రూతు కూడా ఒకటిగా దేవుడు ఆమెకు ఆ గౌరవాన్ని, ఆ ఉన్నతమైన స్థానాన్ని దేవుడు ఆమెకు అనుగ్రహించారు. ఏంటి కారణం? దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు. ప్రియమైన స్త్రీ, నీ నమ్మకం నీ భర్త మీద కాదు, నీ నమ్మకము వయసుకు వచ్చిన నీకు కొడుకు మీద కాదు. నా కొడుకున్నాడులే నన్ను చూసుకుంటాడు, లేకపోతే నా భర్త ఉన్నాడులే నన్ను చూసుకుంటాడు, నాకు ఆస్తుందిలే ఏం పర్వాలేదు. నో, నీవు నేను ఆశ్రయించాల్సింది, ఆధారపడాల్సింది మన కంటి ముందు కనబడే వ్యక్తులను, లేదంటే మనకున్న ధనాన్నో, ఉద్యోగాన్నో, స్థాయినో, బంధుబలగాన్నో చూసి కాదండి. నీవు దేవుని ఆశ్రయించగలిగితే ఆయన నీకు సంపూర్ణమైన బహుమానాన్ని. రూతు తన తల్లిదండ్రులను నమ్ముకోలా, రూతు తన అత్తగారిని నమ్ముకోలా, రూతు బోయజుని నమ్ముకోలా. కానీ బోయజు ద్వారా దేవుడు రూతుకు ప్రతిఫలాన్ని. నువ్వు దేవుని మీద ఆధారపడంతే, నువ్వు దేవుని ఆశ్రయించంతే, దేవుని కొరకు నువ్వు నమ్మకంగా జీవించు. ఒకవేళ ఇఫ్ యు ఆర్ గోయింగ్ త్రూ అ సీజన్ ఆఫ్ వెయిటింగ్, ఎదురు చూపు గుండా నీ జీవితంలో వెళ్తా ఉన్నావేమో, మంచి రోజుల కోసం నీ జీవితంలో ఎదురు చూస్తూ ఉన్నావేమో. యోసేపు జీవితంలో మనం ఆలోచన చేస్తే, ఆ చెరసాలలో ఉన్నప్పుడు, పొతీఫర్ ఇంట్లో ఉన్నప్పుడు యోసేపుకు బహుశా ఒక ఆలోచన వచ్చి ఉండొచ్చు. అదేంటంటే, గడిచిపోయిన రోజులే మంచి రోజులేమో, నాన్న దగ్గర అమ్మ దగ్గర ఉన్నప్పుడు ఎంత మంచి రోజులు, ఇక ఆ మంచి రోజులు నా జీవితంలో ఎప్పుడు రావు అనే శోధన వచ్చి ఉండొచ్చు. కొన్నిసార్లు మనం కూడా నిరాశలో ఉంటే అలాంటి తలంపులు అపవాది కలుగజేస్తూ ఉంటాడు. మంచి రోజులన్నీ అయిపోయాయి, ఇంకా ముందున్నదంతా నీకు
కష్టకాలమే, ముందున్నదంతా ఇబ్బందులే, ఇంకా ముందున్నదంతా నిట్టూర్పే, కన్నీరే, వేదనే, ఇంకా నీ ముఖంలో నవ్వెప్పటికీ ఉండదు. అపవాది నిన్ను బలహీనపరిచే మాటలు మాట్లాడతాడేమో. ప్రియమైన సహోదరి, గుర్తించు, నీవు దేవుని మీద ఆశ పెట్టుకుంటే, దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీగా నువ్వు జీవిస్తే, గడిచిపోయిన దినాల కన్నా ముందున్న దినాలు ఎంతో ఆశీర్వాదకరంగా, ఎంతో క్షేమకరంగా, ఎంతో నిరీక్షణకరంగా దేవుడు నింపుతాడండి. నమ్మిన వారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. యోసేపు జీవితంలో అట్టి కార్యం దేవుడు చేయలేదా? గడిచిపోయిన దినాలే ఒకవేళ చెరసాలలో ఉన్నప్పుడు మంచి దినాలను అనిపించుండొచ్చేమో, కానీ తన భవిష్యత్తులో దేవుడు తనకిచ్చిన మరి స్థితి, తనకిచ్చిన దీవెన, తనను, తన కుటుంబానికి, తన జనాంగానికి ఆదరణకరంగా దేవుడు ఉంచిన విధానం చూస్తే, దేవుడు యోసేపు యొక్క భవిష్యత్తును ఎంత ఆశీర్వాదకరంగా తీర్చిదిద్దాడు. ఒక్క మాట చదువుకొని ముగించుకుందాం. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 25వ వచనం. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 25వ వచనం. నడికట్లను వర్తకులకు అమ్మును. 25వ వచనం. బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు, ఆమె రాబోవు కాలము విషయమై నిర్భయముగా. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే స్త్రీ యొక్క గుణగణాలు, ఆమె పనులు, ఆమె కార్యాలు సామెతల గ్రంథం 31వ అధ్యాయము 10వ వచనం నుండి 31వ వచనం వరకు మనం చూడగలం. ఇవి ప్రతి స్త్రీ కంఠస్థం చేయగలిగితే చాలా దీవెనకరంగా ఉంటుందండి. ఎక్కడున్న ప్రతి స్త్రీ అలవర్చుకోవాల్సిన మరి శ్రేష్టమైన ఆత్మీయ సుగుణాలు, లక్షణాలన్నీ కూడా సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో మనం చదువుతాం. ఇప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ, గుణవతి అయిన భార్య, కొనియాడబడే స్త్రీ, ఆమె వస్త్రాలుగా ఏముంటాయి? వాట్ ఈస్ హర్ క్లోథింగ్? స్త్రీలుగా కొన్నిసార్లు ఆ పట్టు, ఈ పట్టు, లేకపోతే ఆ షోరూమ్కి వెళ్ళి ఈ షోరూమ్కి వెళ్ళో, లేకపోతే అన్ని వేల రూపాయలు, లేకపోతే ఇంత ఖరీదైన బట్టలు ఉండాలి అని ఆశపడతావేమో. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న స్త్రీ, ఆమె యొక్క వస్త్రాలు ఏంటో స్పష్టంగా చూస్తూ ఉన్నాం. చూడండి, బలమును ఘనతయు ఆమె వస్త్రాలు. ఇంగ్లీష్ బైబిల్లో ఉంది, స్ట్రెంగ్త్ అండ్ ఆనర్ ఆర్ హర్ క్లోదింగ్. దేవుడు ఆమెకిచ్చే బలమే ఆమె వస్త్రం. స్త్రీలు చాలాసార్లు మనం అనుకుంటాం, ఐఎమ్ సో వీక్, నేను చాలా, మనం చాలా తక్కువ అంచనా వేసుకుంటాం. అని ఒక మాట చెప్పనా? దేవుడు ఒక స్త్రీని బలపరిస్తే పురుషులు కూడా చేయలేని బలమైన కార్యాలు ఒక స్త్రీగా నీవు నేను దేవుని కొరకు చేయగలం. నమ్మితే స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. తన జనాంగం అంతటిని రక్షించడానికి దేవుడు ఒక్క స్త్రీనే వాడుకున్నాడండి. 1 woman stood for her people. 1 woman saved her nation. తన రాజ్యాన్ని, తన జనాంగం అంతటిని కాపాడుకోవడానికి దేవుడు ఒక్క స్త్రీని ఉపయోగించుకున్నాడు. ఎందుకంటే ఆమె దేవుడిచ్చిన బలాన్ని ఆమె ధరించుకొని వెళ్ళిందండి రాజు దగ్గరికి. నిజానికి ప్రాణం పోయినా పర్వాలేదనే ధైర్యము ఆమె నుండి వచ్చిన ధైర్యం కాదు, అది దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఆమె కనిపెట్టినప్పుడు ఆమెకు దేవుడిచ్చిన ధైర్యము, బలముయు ఘనతయు ఆమెకు వస్త్రములు. నీవు దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీగా ఈ లోకంలో జీవిస్తే, నిన్ను ఎవరు నిందించారో వారే ఒక దినాన నిన్ను కొనియాడతారు. నీ మీద ఎవరు నిందలు వేశారో నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతను దేవుడిస్తాడు. నమ్మిన వారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నిన్ను ఎవరు అపహాస్యం చేశారు, వారు అదే నోటితో నిన్ను పొగుడుతారండి. నీ శత్రువులు నీ ఎదుట వచ్చి సిగ్గుపడే దినం ఒకటి వస్తుంది, నువ్వు దేవుని పక్షంగా, నువ్వు దేవుని కొరకు నమ్మకంగా నిలబడితే. ఆనాడు యోసేపు ఎదుట అన్నలందరూ ఏం చేశారండి? ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ వద్దంటున్నా లేవట్లేదు అన్నలు. ఎందుకంటే దేవుడు ఆ స్థితి రప్పించాడు. యోసేపు యొక్క విశ్వాసాన్ని దేవుడు ఘనపరిచిన దినం వచ్చినప్పుడు శత్రువులందరూ ఎదుటికొచ్చి సాష్టాంగపడ్డారు. అంత ఘనత దేవుడు అనుగ్రహించాడు. బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు. రెండవదిగా మనం చూసినట్లయితే ఆమె రాబోవు కాలము విషయమై, ఇది చాలా ఇంపార్టెంట్. స్త్రీలంగా మనం చాలా ఆలోచన చేస్తాం, అవునా కదా? చేతులకైనా పని ఉండదు కానీ మెదడుకు మాత్రం పని పెడతాం బాగా. కరెక్టా? వంట పని అయ్యాక చేతులు కొద్దిగా ఫ్రీ అవుతాయి, గిన్నెలు కడిగాక చేతులు కొద్దిగా, మెదడుకు మాత్రం ఖాళీ ఇవ్వం. థింక్ చేస్తూనే, మా అబ్బాయి సంగతి ఏంటి, మా అమ్మాయి సంగతి ఏంటి, నా కోడల సంగతి ఏంటి, నా కూతురు సంగతి ఏంటి, మా మనవడి సంగతి ఏంటి, మా మనవరాల సంగతి ఏంటి, నా ఆరోగ్యం సంగతి ఏంటి, మా డబ్బుల సంగతి ఏంటి, మా భవిష్యత్ సంగతి ఏంటి కదండి. వి థింక్ అ లాట్.
ఆలోచించి రాబో కాలం విషయం చాలాసార్లు మనం చింతిస్తూ ఉంటాం. రాబోయే కాలం విషయం చాలా భయపడతా ఏమో. కొంతమంది అంటారు మంచి కోడలు రావాలని ప్రార్థన చేయండి బ్లెస్సీ గారు. ఓకే అండి. ఏమోనండి ఈరోజు కోడళ్ళని చూస్తుంటే భయం వేసేస్తుందండి. మళ్ళీ ప్రార్థన చేయమంటారు, మళ్ళీ ఏమంటారు, మా అబ్బాయి అండి చదువుకోవడానికి అమెరికా వెళ్తున్నాడండి, ఎలా ఉంటుందో ఏమోనండి భయం వేసేస్తుందండి. అదండి, ముందుకు వెళ్ళాలని ఉంటుంది కానీ వెళ్ళాలంటే భయం. ఏదో పని చేపట్టాలని ఆశ ఉంటుంది కానీ పని చేపడతాం కానీ లోపల ఏదో తెలియని భయము, తెలియని ఆందోళన. కానీ దేవుని యందు భయభక్తులు కలిగే స్త్రీ ఆమె రాబో కాలము విషయమై నిర్భయం. ఇంగ్లీష్లో షీ విల్ బి ఫియర్లెస్. భయం ఉండదంట, భయము ఉండదు. ఇంకొక ట్రాన్స్లేషన్లో ఉంటుంది, షీ షల్ రిజాయిస్ ఇన్ ద టైమ్ టు కమ్. రాబోయే కాలంలో ఆమె నవ్వుతుందంటండి. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. మిమ్మల్ని మీరు ఊహించుకోండి, ఎలా అంటే రాబోయే కాలంలో నవ్వుతా. కొంతమంది ఊహించుకుంటా ఉంటారు ఏడ్చి కృషించిపోయి కృంగిపోయిన స్థితిలో. కాదు, అపవాది నిన్ను అలా చూడాలనుకుంటాడు కానీ మన నిరీక్షణకు ఆధారమైన దేవుడు, మన పక్షంగా సమాధానకరమైన ఉద్దేశాలు కలిగిన దేవుడు. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో ఆయన మన పట్ల కలిగిన ఉద్దేశాలు హానికరమైనవి కావు. ఈరోజు నువ్వు ఏడుస్తున్నావేమో కానీ నువ్వు సంతోషించే దినాలు, సమయాలు నీ జీవితంలో దేవుడు నిశ్చయంగా ఇస్తాడు. నమ్మిన వారు ఆమెన్ చెప్దాం, హల్లెలూయా. షీ విల్ లాఫ్ ఎట్ ద డేస్ టు కమ్ అని కూడా ఉందండి ఒక ట్రాన్స్లేషన్లో. రానున్న దినాలను, భవిష్యత్తును చూసి ఆమె నవ్వుతుందంట. ఎప్పుడు నవ్వగలమంటే ధైర్యం ఉన్నప్పుడే, నిశ్చింతగా ఉన్నప్పుడే. ఐ నో మై గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. నా భవిష్యత్తు నా దేవుని చేతిలో ఉంది, నాకేం పర్వాలని ధైర్యం ఉంటే నవ్వగలం. లేకపోతే ఎలా ఉంటామంటే భయపడిపోతూ బిక్కుమంటూ ఏమవుతుందో అని భయాందోళనలోనే మనం ఖచ్చితంగా బ్రతుకుతాం. కానీ ఎక్కడున్న ప్రతి స్త్రీ, దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలని 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో వ్రాయబడినట్లుగా మనం ఉండగలిగితే రాబోయే కాలంలో మనము నిర్భయముగా ఉంటాము. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదకరమైన భవిష్యత్తును మనం పొందుకుంటాము. యోసేపు తన జీవితంలో శ్రమల కాలంలో దేవుని కొరకు నమ్మకంగా నిలబడి దేవుడు అనుమతించిన పరీక్షలలో తన పరిశుద్ధతను కాపాడుకొని దేవుని కొరకు జీవించినందుకు ఏ విధంగా తన కుటుంబానికి ఆశీర్వాదకరంగా మారాడో. అనుకుంటున్నావేమో, నా కొడుకుని నేను రక్షించుకోలేనేమో, నా భర్తను నేను రక్షణలోనికి నడిపించలేనేమో, నా కుటుంబం అంతా దేవుని సన్నిధిలో నిలబడుతుందో లేదో ఆందోళన పడుతున్నావా? తన జనాంగం అంతటిని రక్షించుకుందండి ఎస్తేరు. నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకోలేవా? నీ కుటుంబాన్ని రక్షించుకునే కృప నీకు ఇవ్వడా? ఖచ్చితంగా ఇస్తాడు. నువ్వు నమ్మాలంతే. యూ హ్యావ్ టు బిలీవ్ అండ్ యూ హ్యావ్ టు కీప్ ప్రేయింగ్. నువ్వు నమ్మాలి, నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు ఖచ్చితంగా నమ్మితే పొందుకుంటావు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నదని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. మన దేవుడు ప్రతిఫలం ఇచ్చే దేవుడు. అయ్యా, నువ్వెంత నమ్మదగిన దేవుడు అయ్యా. మా ప్రార్థనలు నువ్వు వింటున్నావు ప్రభా, మా క్రియలన్నీ నువ్వు చూస్తున్నావు.